ఎవరైనా ఏ రోజైనా క్లాస్ మిస్ అయ్యారనుకుందాం. బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్. ఐ డోంట్ వాట్ యూ కాల్ ఎంకరేజ్ అంటే ఎప్పటికప్పుడు ఛాన్స్ ఉంటే లీవ్ తీసేసుకోవడం అనేది నేను ఎంకరేజ్ చేయను జనరల్‌గా నా స్టూడెంట్స్‌కి. ఎందుకంటే చాలా కేర్ తీసుకుంటాం కాబట్టి అంత ఈజీగా యాక్సెప్ట్ చేయను. బట్ ద థింగ్ ఈజ్ ఒకవేళ మరీ తప్పదు. కొంతమందికి కొన్ని సిట్యుయేషన్స్ ఉండొచ్చు క్లాస్‌కి రాకపోవచ్చు. కంపల్సరీగా ఆ వీడియోస్ అవైలబుల్‌గా ఉంటే ఆ వీడియోస్ షేర్ చేస్తాను. మీరు మిస్ అయితే క్లాస్ అవైలబుల్‌గా ఉంటుంది. మీకు షేర్ చేస్తాను. ఓకే. అలాగని ఎక్కువ మిస్ అయితే రాకపోతే క్లాస్‌కి నేను అంత లైక్ యాక్సెప్ట్ చేయను. బికాజ్ ఎవ్రీ డే లైవ్‌లో క్లాస్ తీసుకోవడం వేరు. మీరు వీడియోస్ వినడం వేరు. వీడియోస్ వినేవాళ్ళైతే ఈ లైవ్ క్లాస్‌లకి మాక్సిమం రారు. అందరూ వీడియోస్ వినే నేర్చేసుకోవచ్చు కదా! సో, మీ ఇంటెన్షన్ కూడా ఏంటంటే లైవ్ సెషన్స్ అయితే బావుంటాయనే ఇంటెన్షన్‌తో పాపం వస్తారు. కాబట్టి అది ఫస్ట్ డే ఇవాళ స్టార్ట్ అయ్యేది ఎండింగ్ డే వరకు. ఈ ఫుల్ స్టాక్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి ఆహ్, యాక్చువల్లీ 1 ఇయర్ కోర్స్ అండి ఇది. మీరెక్కడైనా సెర్చ్ చేసారా? పైథాన్ ఫుల్ స్టాక్‌కి ఎంత టైం పడుతుందని? 9 మంత్స్ టు 1 ఇయర్ ఉంటది. దాన్ని నేను 6 మంత్స్‌లో కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా. ఎక్స్‌ట్రా కేర్ తీసుకొని కావచ్చు. అర్థమైందా? వేరే విధంగా అయినా సరే నా ప్లాన్స్ నాకున్నాయి. మిస్ అవ్వకూడదు. కాన్సెప్ట్ ఏది మిస్ అవ్వకూడదు. అట్ ద ఎండ్ ఎట్లా ఉండాలంటే మీరు యెస్ ఐ యామ్ రెడీ. యాడికి రమ్మన్న మా బాలయ్య బాబు డైలాగ్ ఉంటది. పేరు నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే అని. ఈ డైలాగ్ వినే ఉంటారు నాకు తెలిసి. అవునా? ప్లేసు పేరు కాదు. ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే అని. అలా ఒక డైలాగ్ వేసేసుకోండి. ఏది? ఏ కంపెనీ అయినా సరే. అర్థమైందా? రోల్ లేదా అంటే ఫ్రంట్ ఎండ్ డిజైనింగా, బ్యాక్ ఎండ్ డిజైనింగా, డేటాబేస్ రిలేటెడా? ఎందుకంటే ఈ ఫుల్ స్టాక్‌లు అవన్నీ వస్తాయి మనకి. మనం చేయగలుగుతాం. అలా ఉండాలి నువ్వు. కంప్లీట్ అయ్యేసరికి మన కోర్స్ ఎట్లా ఉండాలంటే, నువ్వు ప్రాజెక్ట్ చేసేయాలా. నువ్వు ఓన్‌గా చేసేయగలగాల. ఓన్‌గా చేసేంత కేపబిలిటీ వస్తే, అప్పుడు జాబ్ నిన్ను వెతుక్కుంటూ వస్తది గదా! చాలామంది అడుగుతున్నారు నన్ను జాబ్ అని. జాబ్ కోసమే మనం నేర్చుకునేది. దాంట్లో డౌటే లేదు. దాంట్లో డౌటే లేదు. మనకి జాబ్ కావాల్సిందే. జాబ్ కావాలంటే ఏం కావాలి మీరే చెప్పండి. నేనెందుకు మాట్లాడను? నాలెడ్జే కాదా? మన దగ్గర 100% స్కిల్స్ ఉన్నప్పుడు జాబ్ రాక ఏమొస్తది చెప్పండి? పక్కా జాబ్ వస్తది. అర్థమవుతుంది కదా! సో, ఆ కాన్ఫిడెన్స్ మీలో రావాలి. నేను చేయగలనన్న కాన్ఫిడెన్స్ రావాలి. ఎవ్రీ డే బై డే ఆ కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటది. మీరు చూద్దురు గాని. ఓకే. సో, లెట్ అస్ స్టార్ట్ ది సెషన్ నౌ. ఇంక మోటివేషన్ క్లాస్‌లు పక్కన పెడదాం. ప్రశాంతంగా క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఐ థింక్ నా వాయిస్ చాలా క్లియర్‌గా అందరికి వినిపిస్తుంది అనుకుంటున్నాను. సో, ఇఫ్ ఎనీబడీ గాట్ ద డిస్టర్బెన్స్ జస్ట్ లెట్ మీ నో. ఇఫ్ యూ ఆర్ ఫేసింగ్ ఎనీ ప్రాబ్లమ్స్ జస్ట్ లెట్ మీ నో. ఒకటి ఇంటర్నెట్ పర్ఫెక్ట్‌గా ఉండాలి. ఇంటర్నెట్ పర్ఫెక్ట్‌గా ఉంటే మీకసలు ప్రాబ్లమే ఉండదు. వాయిస్ క్లియర్‌గా వినిపిస్తుంది. దాంట్లో డౌట్ లేదు. ఓకే. సో, ఇంటర్నెట్ ప్రాబ్లమ్ ఉన్నా, ఇంకేదైనా ప్రాబ్లమ్ ఉండి, మీరు కొత్తగా ఫస్ట్ టైమ్ గనక ఏమైనా ఆన్‌లైన్ క్లాసెస్ ఇలా విన్నా, ఓకే. సో, నాతో మాట్లాడొచ్చు. ఏం పర్లేదు. హ్మ్. ఇంకా. ఇంకోటేం చేద్దామంటే, మాక్సిమం ఛాన్స్ ఉన్నప్పుడు వీడియో ఆన్ చేసి కూడా క్లాస్ వినండి. అది బెటర్ అనమాట. అప్పుడు ఆన్‌లైన్‌కి, ఆఫ్‌లైన్‌కి అసలు డిఫరెన్సే ఉండదు. గాట్ ఇట్? సో, ఆ పని చేద్దాం. క్లాస్ స్టార్ట్ చేస్తున్నా. పైథాన్ సిలబస్ మీకు షేర్ చేశానా న్యూ గ్రూప్‌లోకి? కొత్తగా మళ్ళీ షేర్ చేశానా? నిన్న షేర్ చేశాననుకోండి. ఇవాళ మళ్ళీ షేర్ చేశానా అని. ఇంకెవరైనా లింక్ మిస్ అయ్యి ఉంటే వాళ్ళకి మళ్ళీ పంపిస్తున్నాను. కొత్తగా కూడా యాడ్ అయిన వాళ్ళు ఉన్నారు కదా! సిరి లింక్ అడిగింది. ముందు పంపించాను కదా లింక్. తను చూసుకోలేదనుకుంటా.
ఓకే. ఇంకెవరైనా మిస్ అయితే పర్లేదు మెసేజ్ చేయండి నాకు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా మిస్ అయినా ఒకసారి నాకు మెసేజ్ చేయండి. వచ్చారుగా అందరూ. సి లాంగ్వేజ్ మేడం చెప్తున్న లింక్ ఇది ఇది కదా. కొంత అక్కడి నుంచి కూడా వస్తున్నారు కదా. గైస్ పైథాన్ బ్యాచ్ లింక్. సిరి ఐ థింక్ రైట్. తను చూసుకోలేదనుకుంటా. పైథాన్ సిలబస్ కూడా షేర్ చేస్తున్నా, ఎందుకైనా మంచిది. ఓకే. ఓకే. పైథాన్ లింక్ పంపించాను మా గ్రూప్లో, నువ్వు చూసుకోలేదనుకుంటా, లెఫ్ట్ అయ్యావు ఏకంగా. అందుకని మళ్ళీ పంపించాను నీకు విడిగా. గ్రూప్లో పెట్టాను, పైనే పెట్టాను, చూసుకోలేదనుకుంటా. చలో, ఇంకా అందరికి పంపించాంగా, ఎవరికి మిస్ చేయకుండా. ఓకే, ఐఎమ్ స్టార్టింగ్ ది సెషన్ నౌ గైస్. ఓకే, షేర్ చేశానా స్క్రీన్ని? షేర్ చేయాల, చేస్తున్నా. యా, చూడండి స్క్రీన్ కూడా కనిపిస్తుందా క్లియర్గా? చూడండి ఎలాన్ మస్క్ ఉన్నారు కదా, ఎలాన్ మస్క్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కనిపిస్తుందా? షేర్ చేశాను స్క్రీన్ని. Yes, sir. యా, థ్యాంక్ యూ. సో లెట్ us start the session now. Done. ఓకే, సో ఇదిగోండి, ఇది ఈ సిలబస్ నేను చెప్తానని చెప్పాను నిన్న. ఎస్డిఎల్సి లైఫ్ సైకిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను. ఎస్డిఎల్సి మెథడాలజీస్ కొన్ని చెప్తానని చెప్పాను. తర్వాత అజైల్ మెథడాలజీ ఉంది, రియల్ టైంలో సాఫ్ట్వేర్ కంపెనీస్లో అట్ ప్రెజెంట్ యూస్ చేస్తున్న మెథడాలజీ అజైల్ మెథడాలజీ. కాబట్టి అజైల్ మెథడాలజీ గురించి క్లియర్ అంటే ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది మన క్లాస్లో. టోటల్ MySQL ఇన్డెప్త్, చాలా క్లియర్గా ఇన్డెప్త్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఓన్లీ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ మీద జాబ్ మీరు ఫ్రెషర్గా ట్రై చేయాలన్నా ఈ MySQL ఒక్కటి నేర్చుకొని కూడా మీరు ట్రై చేయొచ్చు. అంత డెప్త్, అంత క్లియర్గా చెప్తాం MySQL. అండ్ ఆఫ్టర్ దట్ HTML, CSS, వెబ్ పేజెస్ని డిజైన్ చేయడానికి యూజ్ అవుతుంది ఇది. HTML, CSS, బూట్స్ట్రాప్ అండ్ జావా స్క్రిప్ట్ కూడా. జావా స్క్రిప్ట్ తర్వాత jQuery చెప్తాను, jQuery తర్వాత రియాక్ట్ కూడా చెప్తాను. రియాక్ట్ మీద కూడా జాబ్స్ ఉన్నాయి బాగా. ఓన్లీ HTML, CSS, జావా స్క్రిప్ట్, బూట్స్ట్రాప్ నేర్చుకున్నా జాబ్స్ ఉంటాయి. ఓన్లీ రియాక్ట్ కంప్లీట్ చేసిన జాబ్స్ ఉంటాయి. చూడండి, ఇది ఫుల్ స్టాక్ జర్నీలో కొన్ని కాన్సెప్ట్స్ నేర్చుకుని కూడా జాబ్స్ మనం సెర్చ్ చేసుకోవచ్చు, జాబ్స్ కోసం మనం ట్రైల్ వేసుకోవచ్చు యాక్చువల్గా. కానీ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి, నేర్చుకున్నంత వరకు పర్ఫెక్ట్గా నేర్చుకుంటూ ఉండాలి. దెన్ కోర్ పైథాన్, ఓన్లీ కోర్ పైథాన్, మొత్తం కోర్ అండ్ అడ్వాన్స్ పైథాన్ అండి, రెండు అవ్వాలి. కోర్ అండ్ అడ్వాన్స్ పైథాన్ కంప్లీట్ అయితే ఓన్లీ కోర్ అండ్ అడ్వాన్స్ పైథాన్ మీద కూడా మీరు జాబ్స్ ట్రైల్ వేసుకోవచ్చు యాజ్ ఎ ఫ్రెషర్ నేను అంటున్నాను. అండ్ ఆఫ్టర్ దట్ దీంట్లో ఎస్క్యూలైట్ అని ఇది ఒక డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉందండి, దీని గురించి కొద్దిగా ఐడియా ఇస్తాను.
ఇది కూడా సమ్ టైమ్స్ యూజ్ అవుతుంది. ఓకే. ఎస్క్యూఎల్ అంటే మైఎస్క్యూఎల్‌తో పాటు ఎస్క్యూఎల్ కూడా చెప్తాను. గిట్‌హబ్ చెప్తాను. రియల్ టైమ్‌లో గిట్‌హబ్ అనేది కంపల్సరీగా యూజ్ చేస్తాం. దీన్ని వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ అని అంటూ ఉంటారు. డిస్ట్రిబ్యూటెడ్ వెర్షన్ కంట్రోల్ మెకానిజం అని కూడా అంటూ ఉంటారు. దీన్ని రియల్ టైమ్‌లో సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌లో బాగా యూజ్ చేస్తాం కాబట్టి అది కూడా చెప్తాను. లాస్ట్‌లో ఈ టోటల్ మనం టీచ్ చేస్తూ ఉండేటప్పుడే ఒక ప్రాజెక్ట్‌ని ఎలా డెవలప్ చేయాలో కూడా చెప్తా. ఓన్లీ క్లాసే కాదు. రియల్ టైమ్ ఓరియెంటెడ్ రావటమే కాదు. ఇన్ డెప్త్ చెప్పటమే కాదు. కేర్ తీసుకోవటమే కాదు. కేర్ కూడా తీసుకుంటా. ఎవ్రీడే రివిజన్ క్లాస్ ఉంటది. పక్కా రివిజన్ క్లాస్ ఉంటది. ఎవ్రీడే రివిజన్ క్లాస్ ఉంటది. ఆ రివిజన్ క్లాస్‌లో ప్రతి ఒక్కరి చేత ఒక్కోసారి వాళ్ళ చేత క్లాసే చెప్పిస్తాను. ఒక్కొక్కసారి వాళ్ళ చేత క్వెషన్ అండ్ ఆన్సర్ చెప్పిస్తాను. ఒక్కొక్కసారి నేనే చెప్తాను, ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇలా ఎలా ఉంటుందంటే ఒక ఫ్రెండ్స్ కూర్చొని డిస్కస్ చేస్తున్నట్టు ఉంటది గుర్తుపెట్టుకోండి. అంత క్లారిటీ వస్తది. అంత క్లియర్‌గా చెప్తాం. నమ్మండి నన్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ 100% నమ్మండి. ఎప్పుడైనా మనం సక్సెస్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హావ్ టు ట్రస్ట్ మీ. ముందు సార్‌ని ట్రస్ట్ చేయాల. అర్థమవుతుందా? ఆ ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది ఆటోమేటిక్‌గా. అది నాకు తెలుసు. ఒక 2, 3 డేస్ వస్తే గాని నీకు ట్రస్ట్ బిల్డ్ అవ్వదు నా మీద. ఎవరో చెప్పడం వేరు. చెప్పిన వాళ్ళు చాలామందున్నారు. డైరెక్ట్ రిఫరెన్స్ వచ్చిన వాళ్ళు. ఇప్పుడు వీళ్ళిద్దరున్నారు. ఎవరో చెప్తే వచ్చారు. అలాగే ఆన్‌లైన్‌లో దగ్గర దగ్గర ఇప్పుడు వచ్చినోళ్ళకి మాక్సిమం ఎవరో చెప్తే వచ్చిన వాళ్ళే. ఆన్‌లైన్ క్యాంపెయినింగ్ ద్వారా వచ్చినోళ్ళు ఫ్యూ మెంబర్స్ మాత్రమే ఉన్నారు. ఎక్కువ మంది నా ఆహ్, వర్డ్ ఆఫ్ మౌత్ వల్ల అనొచ్చు, లేదా మౌత్ పబ్లిషింగ్ వల్ల కావచ్చు, ఎక్కువ మందొచ్చారు. సో, వాళ్ళందరికీ నా సైడ్ నుంచి అసలు కొత్తగా అనిపించదు. నా గురించి వాళ్ళకి తెలుసు. ఎవరైతే కొత్తగా ఫస్ట్ టైమ్ నా క్లాస్ వింటున్నారో, లేదా ఆన్‌లైన్ క్యాంపెయినింగ్ ద్వారా ఎవరైనా వచ్చారేమో, వస్తే మాత్రం వాళ్ళకి నన్ను నమ్మడానికి కొద్దిగా టైం పట్టొచ్చు. బట్ మిగిలిన వాళ్ళందరికీ ఆ ట్రస్ట్‌తోనే వచ్చుంటారు కాబట్టి ప్రాబ్లమే ఉండదు. ఓకే. సో, నేనెంత కేర్ తీసుకుంటానో మీ అందరికి తెలిసే వచ్చారు కాబట్టి ఆల్‌మోస్ట్ 90% వాళ్ళే ఉన్నారు కాబట్టి. సో, ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్ ఫర్ మీ. ఓకే. యాహ్! సో, ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ కూడా అవుతుంది. మీరు గుర్తుపెట్టుకోండి. ప్రాజెక్ట్ చేయగలరా యాక్చువల్‌గా క్లాస్ వింటే ఎక్కడైనా? నో. బట్ నేను చేపిస్తా ప్రాజెక్ట్‌ని. రిమెంబర్ నేను చేపిస్తా అనంగానే సార్ ఉంటారు. ఇంక నేను చదవకపోయినా పర్లేదని మాత్రం గుర్తుపెట్టుకోమాకండి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి. సార్ ఉన్నాడు. చెప్తాడు. కేర్ తీసుకుంటాడు. డౌట్స్ అడిగితే చెప్తాడు. ఎక్స్‌ట్రా రివిజన్ క్లాసులు తీసుకుంటాడు. హెల్ప్ చేస్తాడు. కానీ ప్రాజెక్ట్ మొత్తం నేనే చేసి మీకివ్వను. మీరు చేయాలి. నేను చేపిస్తాను. నేను ఒక ప్రాజెక్ట్ కూడా చేస్తా ఏ టు జెడ్. బట్ నీ కోడ్ నేను తీసుకొని నేను మోడిఫై చేసేసి అప్పుడు నువ్వు చేసినట్టు ఉండదు. నేను చేసినట్టు ఉంటది. సో, అవన్నీ అట్లా ఎప్పుడు థింక్ చేయొద్దు. అది కరెక్ట్ కాదు. పద్ధతి కాదు. కదా! సో, మనకు రావాలంటే మనం చేయాల. మనం ఇన్వాల్వ్ అవ్వాల. నేను దగ్గరుండి కేర్ తీసుకుంటా. దగ్గర లేకపోయినా ఉన్నట్టే ఫిక్స్ అవుతారు. ఆ! ఇంక ఆపుదామా సెల్ఫ్ డబ్బా? బిల్డప్‌లు ఆపుదామా? క్లాస్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. క్లోజ్ చేద్దాం. యాహ్! ఇంకోటి నిన్న చూసారుగా చెప్పింది 4 పాయింట్స్ ఏనా మీకు? మెటీరియల్ షేర్ చేశానా లేదా? అలాగే ఎవ్రీ డే మెటీరియల్ షేర్ చేస్తా. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ క్వెషన్స్ ఇస్తానని చెప్పానా లేదా నిన్న? అలాగే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ క్వెషన్స్ కూడా మీకొస్తాయి. అంటే మన క్లాస్ కంప్లీట్ అయిందంటే ఇంటర్వ్యూ మామూలుగా గాదు, గట్టిగా ఫేస్ చేయొచ్చు. టెక్నికల్ ఇంటర్వ్యూ వాడు ఏం అడిగినా పర్లా మనం చెప్పగలుగుతాం. అలా తయారవుతాం. దట్స్ ఫర్ ష్యూర్. ఓకే. లెట్ అస్ రివిజన్ ద యెస్టర్‌డే సెషన్. చాలా చిన్న కాన్సెప్టే మనం ఎక్కువేం చెప్పేసుకోలేదు కాబట్టి జస్ట్ ఒక 5 మినిట్స్ లోపల అయిపోతది. మిమ్మల్ని క్వెషన్‌లు అడుగుతాను మీరు చెప్పేసేయండి. యాహ్! వాట్ ఈస్ పైథాన్? పైథాన్ అంటే ఏం తెలిసింది మీకు? ఏం అర్థమైంది చెప్పండి? హుహు. పైథాన్ ఈస్ ఎ జనరల్ పర్పస్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంట. అని చెప్తున్నారు. వెరీ గుడ్. యాక్సెప్టెడ్. నెక్స్ట్. అసలు లాంగ్వేజ్ అంటే ఏంటి? వాట్ ఈస్ ఎ లాంగ్వేజ్? ఆన్‌లైన్ వాళ్ళు చెప్పొచ్చు కూడా. ఇక్కడ తిను చెప్తున్నాడు కదా! ఆన్‌లైన్‌లో కూడా చెప్పొచ్చు. యాహ్! నువ్వు చెప్పు. టు కమ్యూనికేట్ విత్ అదర్స్. సాయి వెంకట, రవీష్ నువ్వు కూడా వచ్చావా? వెరీ గుడ్. రవీష్, Sir, యాహ్! వాట్ ఈస్ లాంగ్వేజ్? it is a medium which used to communicate with each other. ఓకే. ఇట్స్ ఎ మీడియం విచ్ ఈస్ యూజ్డ్ టు ఇంటరాక్ట్ విత్ అదర్స్. వెరీ గుడ్. వెరీ గుడ్. పైథాన్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. సి అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, పైథాన్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, డాట్ నెట్లో సి షార్ప్ డాట్ నెట్, విబి డాట్ నెట్, విసి ప్లస్ ప్లస్ డాట్ నెట్ కానీ, ఆర్ అనే లాంగ్వేజ్ కానీ, పిహెచ్పి అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ, ఈవెన్ పైథాన్ని ఓకే పైథాన్ పక్కన పెడదాం. జావా స్క్రిప్ట్ని ఒకప్పుడు స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అనేవాళ్ళు, ఇప్పుడు దాన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటున్నారు. జావా స్క్రిప్ట్ కానీ ఇలా చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉన్నాయి. మీరు వినే ఉంటారు. ఈవెన్ కోట్లిన్ అనే లాంగ్వేజ్ యూజ్ చేసి ఏకంగా మొబైల్ యాప్స్ చేయొచ్చు మనం కదా!
గూగుల్ వాడు ఇన్వెంట్ చేసింది, గూగుల్ వాడు ప్రొవైడ్ చేసింది. కోట్లిన్ లాంగ్వేజ్ కానీ ఇవన్నీ ఏంట్రా అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనం ఎందుకు నేర్చుకుంటాం? లాంగ్వేజ్ ఎందుకు నేర్చుకుంటాం? వేరే వాళ్ళతో మాట్లాడడానికి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎందుకు నేర్చుకుంటాం? కంప్యూటర్‌తో మాట్లాడడానికి, కంప్యూటర్‌తో ఇంటరాక్ట్ అవ్వడానికి. కంప్యూటర్ చేత మన టాస్క్స్ చేపిచ్చడానికి, పనులు చేపిచ్చడానికి. అరిథమెటిక్ క్యాలిక్యులేషన్స్ గానీ, రిలేషనల్ ఆపరేషన్స్ గానీ, లేదా లాజికల్ ఆపరేషన్స్ గానీ, మనం ఈజీగా చాలా తక్కువ టైంలో, చాలా ఫాస్ట్‌గా పెర్ఫార్మ్ చేయాలంటే మనిషి కంటే కంప్యూటర్ ఫాస్ట్‌గా చేస్తుంది. ఈవెన్ దో కంప్యూటర్ ఈస్ ఇన్వెంటెడ్ బై హ్యూమన్, ఇట్ పెర్ఫార్మ్స్ ఫాస్టర్ దెన్ అస్. అందుకని మనం కంప్యూటర్ సపోర్ట్ తీసుకుంటున్నాం. అంతే కదా! సో, కంప్యూటర్‌తో ఎందుకు మాట్లాడతాం? ఎందుకు మాట్లాడాలి? మనకేం పని లేదా అంటే మాట్లాడతాం. కంప్యూటర్ చేత పనులు చేపించుకోవాలి కదా మనం. అవునా? అందుకు మాట్లాడతాం. టాస్క్ చేపించుకోవాలి కదా! అందుకు మాట్లాడతాం. సో, పైథాన్ ఈస్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. జనరల్ పర్పస్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దీంట్లోంచి మనం ఏం క్వెషన్స్ రైజ్ చేసామంటే లాంగ్వేజ్ అంటే ఏంటి? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? ఒక్క పాయింట్‌లో చూడు ఎన్ని క్వెషన్స్ వచ్చాయి మనకి. 4 క్వెషన్స్ రైజ్ అయ్యాయి. ఎన్ని క్వెషన్స్ రైజ్ అయ్యారా? 4 క్వెషన్స్ రైజ్ అయ్యాయి. అందులో లాంగ్వేజ్ అంటే వేరే వాళ్ళతో మాట్లాడడానికి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కంప్యూటర్‌తో మాట్లాడడానికి. ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటో ఇంకా నేను చెప్పలా. జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఎందుకంటారు? దేన్నంటారు? అది ఇంకా చెప్పలా. అది చెప్పుకుందాం ఇవాళ. నెక్స్ట్ క్వెషన్. కంప్యూటర్‌కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటి? మెషిన్ లాంగ్వేజ్. కరెక్ట్ ఆన్సర్. కంప్యూటర్‌కి అర్థమయ్యే లాంగ్వేజ్. బైనరీ లాంగ్వేజ్. యాహ్! బైనరీ లాంగ్వేజ్. సాయి దాసరి. ఏం పేరమ్మా నీ పేరు? సాయినా? యామిని సార్. ఏంట్రా? యామిని. ఏంటి? యామిని సాయి. యామిని. ఓకే. గాట్ ఇట్. వెరీ గుడ్. యామిని, కెన్ యూ కమ్ అగైన్? ఇంకోసారి రిపీట్ చేస్తావా ఆన్సర్‌ని? బైనరీ లాంగ్వేజ్. బైనరీ లాంగ్వేజ్. వెరీ గుడ్ రా. బైనరీ లాంగ్వేజ్ అని ఎందుకంటావమ్మా? జీరోస్ వన్స్ తో కన్వర్ట్ అయ్యి మెషిన్ లాంగ్వేజ్ అర్థమవుతుంది సార్ దాన్ని కంప్యూటర్. బైనరీ లాంగ్వేజ్ అని ఎందుకంటాం? ఇప్పుడు సాయి చెప్పింది. మర్చిపోయిన పేరు. ఇప్పుడే చెప్పింది పాపం. యామిని చెప్పింది. యామిని ఏమని చెప్పింది? ఒకసారి ఓపెన్ చేయరా. ఓకే. యామిని చెప్పింది. ఏమని చెప్పింది అంటే బైనరీ లాంగ్వేజ్. కరెక్ట్ ఆన్సర్. ఆ బైనరీ లాంగ్వేజ్ అని ఎందుకంటారు? ఇంకెవరైనా చెప్తారా? ఓన్లీ 2 డిజిట్స్ వాడే కోడింగ్ రాస్తాం సార్. ఓన్లీ 2 డిజిట్స్ వాడి ఓన్లీ 2 డిజిట్స్ యూజ్ చేసి పైన మా మేడం పైన ఉన్నారు. ఓన్లీ 2 డిజిట్స్ యూజ్ చేసి మనం ప్రోగ్రామ్ రాసేయచ్చు. ఓన్లీ 2 డిజిట్స్తో నేను ఒక చిన్న క్లారిటీ ఇస్తా. అయితే ఇప్పుడు నేను ఒక చిన్న క్లారిటీ ఇస్తా. తెలుగులో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయిరా? ఒక లాంగ్వేజ్ అన్నాక కంపల్సరిగా ఆల్ఫాబెట్స్ ఆర్ వీ కెన్ సే కొన్ని క్యారెక్టర్స్ అంటూ ఉంటాయి కదా. ఇంగ్లీష్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి టోటల్గా చెప్పండి తొందరగా? 26 ఉన్నాయి. దాని బైనరీ లాంగ్వేజ్ అన్నాడు 26 ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఆ 26 క్యారెక్టర్స్తోనే కదా వర్డ్స్ ఫామ్ చేస్తాం మనం, అవునా కదా? ఎస్. అలాగే తెలుగులో ఎన్ని ఉన్నాయి? నేను చెప్పారు ఆన్సర్ ఎవరు? 56. తెలుగులో ఉన్న 56 క్యారెక్టర్స్తో మనం వర్డ్స్ ఫామ్ చేస్తాం కదా. వర్డ్స్ ఫామ్ చేసి వర్డ్స్ సెంటెన్సెస్ ఫామ్ చేస్తాం, వేరే వాళ్ళతో మాట్లాడగలుగుతాం. సో వేరే వాళ్ళతో మాట్లాడగలగాలి అంటే కంపల్సరిగా ఒక లాంగ్వేజ్ ఏది తీసుకున్నా సరే దాంట్లో కొన్ని ఆల్ఫాబెట్స్ ఉంటాయి, కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, వాటితో వర్డ్స్ ఫామ్ చేస్తాం. నేను ఇప్పుడు అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇంగ్లీష్లో 26 ఉన్నట్టు, తెలుగులో 56 ఉన్నట్టు, మెషిన్ లాంగ్వేజ్లో ఎన్ని టోటల్గా ఆల్ఫాబెట్స్ ఆర్ క్యారెక్టర్స్ ఉంటాయి? ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. 2 ఉంటాయి సార్. 2 మీన్స్ బైనరీ కదా. 1 అంటే యూనరీ, 2 అంటే బైనరీ, 3 అంటే టెర్నరీ, 10 అంటే డెసిమల్. విన్నారా ఈ వర్డ్స్? మ్యాథ్స్లో ఎక్కడో ఒక దగ్గర వినే ఉంటారు, అవునా కదా? 1 అంటే యూనరీ, 2 అంటే బైనరీ, 3 అంటే టెర్నరీ, 10 అంటే డెసిమల్. ఇంకేమున్నాయి? 8 అంటే ఆక్టల్. వెరీ గుడ్. 8 అంటే ఆక్టల్. 16 హెక్సా అంటే 6, డెసిమల్ అంటే 10. 16 అంటే హెక్సా డెసిమల్. హెక్సా అంటే 6, డెసిమల్ అంటే 10 కదా, కలిపితే హెక్సా డెసిమల్ అంటారు. సో మీరు వినే ఉంటారు మ్యాథ్స్లో, అవునా? వెంకట్, సాయి వెంకట్ రవీష్ హ్యాండ్ రైస్. సార్ ప్రెస్ అయింది సార్. ఓకే. సో అట్లా బైనరీ అంటే ఇప్పుడు చెప్పండి ఎన్ని? 2.
కదా. టెర్నరీ అంటే 3, యూనరీ అంటే 1, ఆక్టల్ అంటే 8. ఆక్టల్ అంటే ఏంటి? 8. వెరీ గుడ్. హెక్సాడెసిమల్ అంటే 16. హెక్సా అంటే 6 యాక్చువల్లీ. హెక్సా అంటే 6. ఓకే. ఎలా అయితేనే దీంట్లో బైనరీ లాంగ్వేజ్ అని ఎందుకన్నారు? ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. ఎందుకు లాంగ్వేజ్ అన్నారు? ఎందుకు బైనరీ లాంగ్వేజ్ అన్నారు? బికాస్ ఇన్ దిస్ లాంగ్వేజ్ వి యూస్ 2 డిజిట్స్. ఓన్లీ 2 క్యారెక్టర్స్ ఆర్ 2 డిజిట్స్ ఆర్ 2 ఆల్ఫాబెట్స్ టు ఫార్మ్ ద సెంటెన్సెస్. ఓన్లీ రెండే ఉంటాయి. ఆ బంగారం ఎవరో కానీ ఇన్వెంట్ చేసినోడిని ఎందుకో నేను ఇప్పుడు ప్రతిసారి క్లాస్ చెప్పిన ప్రతిసారి తలుచుకుంటా. సూపర్ గ్రేట్ అని. ఓన్లీ 2 క్యారెక్టర్స్ ఒక లాంగ్వేజ్ ఇన్వెంట్ చేశారు చూడు. ఇప్పుడు అంతెందుకు, నేను చెప్పాను కూడా ఎగ్జాంపుల్ బాహుబలి మూవీలో కిలికిలి భాష ఉంది, కిలికిలి ఉంది. ఆ కిలికిలి లాంగ్వేజ్ ఇన్వెంట్ చేయడానికి 100 పైన క్యారెక్టర్స్ ఫామ్ చేశాడు రాజమౌళి. ఒక రైటర్ని తీసుకొని, రైటర్ పేరు కూడా ఏదో చదివాను గుర్తులేదు నాకు, కానీ ఆ రైటర్కి చెప్పాడు అనమాట, ఇలా ఒక లాంగ్వేజ్ కొత్త లాంగ్వేజ్ పెడదాం అనుకుంటున్నాం, ఏదో ఒక భాష ఏదో ఒకటి మాట్లాడేస్తే ఎందుకు అంత ఫీల్ ఉండదేమో, ఒక కొత్త లాంగ్వేజ్ అంటూ ఆ, వాళ్ళకి ఆ తెగకి, ఆ కిలికిలి తెగకి ఏముంటుందని, వాళ్ళ తెగ ఏంట్రా, కాలకేయ బ్యాచ్ ఉంటారు కదా, వాళ్ళకి ఇద్దాం. అర్థమవుతుంది నేను చెప్పింది అని రాజమౌళి దగ్గర ఒక రైటర్ని కూర్చోబెట్టి మరి కొన్ని క్యారెక్టర్స్ని ఫామ్ చేసి 100 పైన క్యారెక్టర్స్ ఉంటాయి, వాటితో వర్డ్స్తో సెంటెన్సెస్ ఫామ్ చేసి ఆ కాలకేయ బ్యాచ్తో మాట్లాడిపించిండు. మామూలు విషయం కాదు రాజమౌళి అంటే. అర్థమైందా? అక్కడ ఎన్ని క్యారెక్టర్స్ 100 పైన ఉన్నాయి. తెలుగులో 56 ఉన్నాయి, ఇంగ్లీష్లో 26 ఉన్నాయి, కానీ బైనరీ లాంగ్వేజ్లో మరీ 2 మిషన్ లాంగ్వేజ్లో. దట్ టు ఆన్ అండ్ ఆఫ్. కంప్యూటర్కి అర్థమయ్యే భాష ఏంటి? అది కంప్యూటర్ అనేది ఎలక్ట్రానిక్ డివైస్కి ఆన్ ఆఫ్ తప్ప పాపం ఏమైనా అర్థమైద్దా? నువ్వే ఆలోచించు. ఆన్ ఆఫ్ తప్ప ఏం అర్థం కాదు. జస్ట్ ఆన్ ఆఫ్ సిగ్నల్స్తో ఒక లాంగ్వేజ్ ఇన్వెంట్ చేశారు. దట్ లాంగ్వేజ్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? మెషిన్ లాంగ్వేజ్ ఆర్ బైనరీ లాంగ్వేజ్. మిషన్ లాంగ్వేజ్. ఓకే, ఇప్పుడు మనకు అర్థమైన విషయం ఏంట్రా అంటే, కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్ మిషన్ లాంగ్వేజ్ అంటున్నారు సార్ మీరు. బాగానే ఉంది. నేను పైథాన్ కనుక నేర్చుకుంటే కంప్యూటర్తో ఇంటరాక్ట్ అవ్వగలనా? క్వశ్చన్ ఏంటో ఎక్కడ మనం చెప్పింది? పైథాన్ నువ్వు నేర్చుకున్నావు, ఓకేనా? కంప్యూటర్తో మాట్లాడాలనుకుంటున్నావు. కంప్యూటర్కి అర్థమైన లాంగ్వేజ్ ఏంటి చెప్పు నువ్వు? బైనరీ లాంగ్వేజ్ కదా. నీకు వచ్చిన లాంగ్వేజ్ ఏంటి ఇప్పుడు? పైథాన్ కదా, చెప్పాను కదా. ఇప్పుడు నీకు పైథాన్ వచ్చని ఫిక్స్ అయిపో, కంప్యూటర్తో మాట్లాడాలి, ఓకేనా? ఇప్పుడు చెప్పు మరి, నీకు పైథాన్ వచ్చు, కంప్యూటర్కి ఏమో ఇది మన బ్యాచ్ ట్రైనింగ్స్లో ఉంటుంది, ట్రైనింగ్స్లో మన బ్యాచ్ ఇది. నిన్న పెయింట్ ఓపెన్ చేసి అది కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేశాను కదరా. కంపైలర్ కావాలి సార్ మాట్లాడాలంటే. ఏంటమ్మా? కంపైలర్ కావాలి సార్. కంపైలర్ కావాలి, గుర్తొచ్చిందా? నిన్న పెయింట్లో ఓపెన్ చేశాను కదా అది. ఐడియా ఉంది సార్, బట్ అదర్స్ చెప్తారని వెయిట్ చేస్తున్నాను నేను. మంచిదేలే అలా వెయిట్ చేయడం. రీసెంట్ సేవ్ చేయలేదా నేను నిన్న? మేబీ సేవ్ చేయలేదు అనుకుంటా. నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేసేసాను కదా, సేవ్ చేయలేదు అనుకుంటా. సో ఎలా అయితేనే, సో కంప్యూటర్తో ఇంటరాక్ట్ అవ్వాలంటే ఇదిగో ఇక్కడ చెప్పాను చూడండి. కంప్యూటర్తో ఇంటరాక్ట్ అవ్వాలంటే ఏం కావాలి? ట్రాన్స్లేటర్ కావాలని చెప్పుకున్నాం. ఓకే, ఇప్పుడు డ్రా చేద్దాం, ఇమేజ్ సేవ్ చేద్దాం నీట్గా. ఇదిగో ఇది కంప్యూటర్ ఫిక్స్ అయిపోయింది. కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్ పర్సనల్ కంప్యూటర్ అనుకుందాం, ల్యాప్టాప్ కాదు, కొద్దిగా పర్సనల్ కంప్యూటర్ అనుకోండి కొద్దిసేపు. దీనికి అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటంటే అంటే మెషిన్ లాంగ్వేజ్. మీరే చెప్పారుగా, మెషిన్ లాంగ్వేజ్, రైట్? ఇప్పుడు ఒక పర్సన్ అంటే నువ్వే. నీ పేరేంటి? హరినా? హరి. ఓకే, హరి ఏమో పైథాన్ నేర్చుకున్నాడు అనుకుందాం. తిను హరి అని ఫిక్స్ అయిపోదాం కొద్దిసేపు. హరి నోస్ పైథాన్ లాంగ్వేజ్ తెలుసు, పైథాన్కి బాగా నేర్చేసుకున్నాడు అనుకుందాం. అండ్ హీ వాంటెడ్ టు ఇంటరాక్ట్ విత్ కంప్యూటర్ పనులు చెప్దాం అనుకున్నాడు. ఏ కంప్యూటర్ అనా చెప్పనా,
ఏ 10 + 20 ఎంతరా అని అట్లా అడగాలనుకున్నాడు. కంప్యూటర్కి ఏం చెప్పాడు చూడు, కంప్యూటర్కి ఇట్లా ఇన్స్ట్రక్షన్ ఇవ్వచ్చు, నిజంగానే ఇవ్వచ్చు, మనం మాట్లాడినట్టే ఉంటుంది, భలే ఉంటుంది. ఏ కంప్యూటర్గా ఏలో 10 స్టోర్ చేయరా అని చెప్పినావు అనుకో, ఓకే అన్న అంటుంది. మళ్ళీ ఏమంటావు, అరే బీలో 20 స్టోర్ చేయరా అన్నావు, స్టోర్ చేస్తుంది. తర్వాత ఏమని మాట్లాడాలి, అరే ఏలో 10 స్టోర్ చేయమన్నాను కదా, ఏలో ఉన్న వాల్యూని బీలో 20 స్టోర్ చేయమన్నాను కదా, బీలో ఉన్న వాల్యూని యాడ్ చేయరా అని కంప్యూటర్తో మాట్లాడచ్చు మనం. చెప్పి ఏ రిజల్ట్ వస్తుంది కదా, దాన్ని సీలో స్టోర్ చేయరా అని చెప్పొచ్చు. అరే మొత్తం సీలో స్టోర్ చేసినావు కదా నువ్వు, ప్రింట్ చేయి, సీని ప్రింట్ చేయరా, సీలో ఏముంటుంది ప్రింట్ చేయి అని చెప్పొచ్చు. ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడుతున్నా, హూమ్ ఐఎమ్ టాకింగ్ విత్, కంప్యూటర్తో మాట్లాడుతున్నా. ఓ కంప్యూటర్. మీరు మాట్లాడుతున్నారా, అవును. ఏ లాంగ్వేజ్ నేర్చుకున్నారు మీరు, పైథాన్ లాంగ్వేజ్ నేర్చుకున్నా. అబ్బా, కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటి, మిషన్ లాంగ్వేజ్. మరి మిషన్ లాంగ్వేజ్లో మాట్లాడారు కదా, పైథాన్లో మాట్లాడితే అర్థమవుతుందా, అర్థం కాదు. అందుకే మనం ఏం చేయాలంటే కంపల్సరీగా ట్రాన్స్లేటర్ అనేవాడిని ఒకరిని పెట్టుకోవాలి. మన కంప్యూటర్లో ట్రాన్స్లేటర్ కూడా ఉండాలి. వీడి పేరు ఏంద్రా అంటే ట్రాన్స్లేటర్ అనుకుందాం కొద్దిసేపు, వీడికి ఒక పేరు కూడా కావాలంటే పెడదాం. క్లియర్గా చిన్న పాయింట్ అయినా మనకి బాగా అర్థం అవ్వాలి. మీరు టైంని చూడొద్దు, కాన్సెప్టే మెయిన్. కాన్సెప్ట్ ఎంత బాగా అర్థమైతే అంత ఈజీ అనిపిస్తుంది మనం నేర్చుకునే కాన్సెప్ట్. చాలామంది అడుగుతారు తెలియక పాపం, అవి ఫాస్ట్ చెప్పండి సార్. నో ఫాస్ట్ కాదు, అర్థమయ్యేటట్టు పాయింట్ బై పాయింట్ క్లియర్గా మనం చెప్పగలగాలి. అంత బాగా చెప్తే ఎస్. ఇప్పుడు చూడండి, ఓకే రాసాను ప్రోగ్రామ్, లేదా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చా, ఇన్స్ట్రక్షన్ 1, ఇన్స్ట్రక్షన్ 2, ఇన్స్ట్రక్షన్ 3, ఇన్స్ట్రక్షన్ 4 టు ద కంప్యూటర్. But the problem is computer understands binary language, but you are talking in Python. That is the problem. So it should be translated into machine code. దీన్ని మనం మిషన్ కోడ్లో ట్రాన్స్లేట్ చేయాలి. పైథాన్లో ఇదిగో డైరెక్ట్గా ట్రాన్స్లేట్ చేసేయచ్చు, లేదా ఇన్డెప్త్ చెప్పాలి అంటే నిజంగా జరిగే ప్రాసెస్ ఏంట్రా అంటే, అసలు ఫస్ట్ నువ్వు రాసిన ఈ కోడ్ ఉంది కదా, అసలు నువ్వు రాసింది కరెక్టా కాదా అని చెక్ చేసి, ఏం చేసి చెక్ చేసి, ఎవరో చెక్ చేసేవాడు కూడా ఉండాలి కదా. అసలు విషయం చెప్పనా, పైథాన్ని ఇన్వెంట్ చేసింది ఎవర్రా అంటే, తెలుసా ఎవరికైనా, తెలిస్తే ఆన్సర్ చెప్పండి. ఆన్లైన్ వాళ్ళు ఎవరికైనా ఐడియా ఉంటే చెప్పరా, ఒక్కరైనా ప్లీజ్ మాట్లాడరా నాతో. పైథాన్ని ఇన్వెంట్ చేసిన బంగారం ఎవరు చెప్తారు, ఎవరు చెప్పబోతున్నారు? ఐడియా ఉంటే మీ దగ్గరికి ఎందుకు వస్తామంటావా, దీనికి ఏముందిలే, నెట్లో ఇట్లా వెతికినా అట్లా అనిపిస్తుంది. గైడో వాన్ రోజమ్, ఈయన ఇన్వెంట్ చేసింది. చూస్తారా బంగారాన్ని, మన వసీకర్ని చూస్తారా, వసీకర్ అంటే తెలుసా మీకు, రోబో సినిమాలో రజనీకాంత్ వసీకర్ రోల్ ప్లే చేశాడు కదా, ఈయన చూస్తారా, గైడో వాన్ రోజమ్. అయ్యో ఇట్లా మంచి స్మార్ట్ తయారైంది రజనీకాంత్ లెక్కనే, దాడి ఉంటుంది మస్తు, దాడి వాళ్ళ. ఓకే, ఓ పని చేద్దాం, గూగుల్ సెర్చ్ చేస్తా. వాడు జేమ్స్ గోజ్లింగ్ సార్ వాడు. జేమ్స్ గోజ్లింగ్ సార్ వాడు. ఈయన కూడా ఉంటుంది, భలేవాడే గైడో వ్యాన్ రోజం కూడా. అంతేనబ్బా, నువ్వన్నది కరెక్టే, జేమ్స్ గోజ్లింగ్కి దాడి ఉంటుంది, మర్చిపోయినా, కరెక్టే, థ్యాంక్స్ గుర్తు చేసినందుకు. ఈయన కొంచెం ఏమంటుందని, కొంచెం ఏమంటుంది, ఆ రోబో ఇన్వెంట్ చేసిన తర్వాత బయటకు వస్తాడు కదా, హీరోయిన్ కలుస్తాడు, అప్పుడు దాడి అవన్నీ తీసేస్తాడుగా, అలా ఉంటాడు ఈయన, అట్లా అనుకోవచ్చు. మర్చిపోయినా, సారీ, థ్యాంక్స్. జేమ్స్ గోజ్లింగ్ అట్లా ఉంటాడు, కరెక్టే గుర్తుందా నీకు భలేనే. ఇదిగో ఈయనే గైడో వ్యాన్ రోజమ్ అంటే, జేమ్స్ గోజ్లింగ్ అట్లా ఉంటాడు, కరెక్ట్. గడ్డం వేసుకుంటాడు ఆయన పాపం, జావా ఇన్వెంటర్ ఆయన, జేమ్స్ గోజ్లింగ్ జావా ఇన్వెంటర్.
నేను 2 చెప్తాను కదా! కొద్దిగా అటు ఇటు అటు అయింది అంతే తేడా అయింది. అది ఆయన ఇన్వెంట్ చేసింది. ఈయన ఎందుకు గుర్తొచ్చాడు నాకు? ఈ బంగారం లేడు ఒక రోబోని ఇన్వెంట్ చేశాడు. ఆ బంగారం ఇన్వెంట్ చేశాడే ఎవరు? వసీకర్. దానికి పేరు పెడతాడే చిన్న చిట్టి. చిట్టి. చిట్టి కదా! ఇదిగో ఆ రోబో పొరి ఇది. చిట్టి అనే రోబోని కూడా గైడో వ్యాన్ రోజు మనకిచ్చాడు. చిట్టి అంటే కంపైలర్. చిట్టి అంటే ఎవరు? కంపైలర్. అనుకోండి కొద్దిసేపు. అన్నా చిట్టిగాడు ఉన్నాడు కదా! అవును. ఆడున్నాడు కదా అన్న మంచి కంపైలర్ అంటున్నాడు. ఆ కంపైలర్ అంటే ఏం చేస్తాడురా? వాడు పెద్ద ట్రాన్స్లేటర్ అంటానా? అయితే ఏం చేస్తాడురా? అన్న వాడు ట్రాన్స్లేట్ చేసేదే కాదన్నా ముందు ప్రోగ్రామ్ని చెక్ చేసి ప్రోగ్రాంలో ఎర్రర్స్ లేకపోతేనే ట్రాన్స్లేట్ చేస్తాడంటున్నాడు. ఎవరు? చిట్టి. చిట్టిగానికి వసీకర్ డెవలప్ చేసినప్పుడే ఈ రోబోని అంటే కంపైలర్ని పైథాన్ కంపైలర్ అని గుర్తుపెట్టుకోండి ముందు. పైథాన్ కంపైలర్ అని. ఏ కంపైలర్? ఈ కంపైలర్ దేని పడితే దానికి వాడకూడదు. ఇప్పుడు జావా ప్రోగ్రామ్ రాసి జావా ప్రోగ్రామ్ నేను చెక్ చేయడానికి ఈ రోబోని వాడుతుంటే కుదరదు. ఈ కంపైలర్ వాడకూడదు. దానికి జావా కంపైలర్ ఉంటుంది. మారుద్ది. రూల్స్ మారుతాయి కదా! సో ఇన్వెంట్ చేసినప్పుడే మొత్తం చెప్పేసిండు చిట్టికి. చిట్టి ఎవరైనా ప్రోగ్రామ్ రాస్తే జాగ్రత్తరా, ఇట్లా రాయాలి. ఈక్వల్ టు ఆపరేటర్ యూజ్ చేసినప్పుడు ఇట్లా ఉండాలి, ప్లస్ ఆపరేటర్ యూజ్ చేసినప్పుడు ఇట్లా ఉండాలి, ప్రింట్ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఇట్లా ఉండాలి, సెమీకాన్ చివరిలో ఇచ్చినా పర్లా ఇవ్వకపోయినా పర్లా ప్రతి స్టేట్మెంట్ ఎండింగ్లో కీవర్డ్ ఎప్పుడైనా యూజ్ చేసినప్పుడు మధ్యలో ఇలా ఇవన్నీ ఎందుకులే మీకు రూల్స్ కానీ ప్రోగ్రాంలోకి వెళ్ళి తెలుస్తాయి. ఇలా ప్రతిదానికి రూల్స్ చెప్పిండు. పైథాన్లో ప్రోగ్రామ్ ఎట్లుంటుందో అన్ని రూల్స్ ఎవరికి చెప్పాడు? చిట్టికి చెప్పాడు. ఎప్పుడు? దాన్ని ఇన్వెంట్ చేసినప్పుడు. అలా ఫిక్స్ అయిపోండి. చిట్టి అంటే ఇక్కడ ఎవరు? కంపైలరా, ఇంటర్ప్రిటరా, అసెంబ్లరా? టోటల్గా ట్రాన్స్లేటర్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయని చెప్పాను నిన్న? 3 types. చెప్పలా? కంపైలర్స్, ఇంటర్ప్రిటర్స్, అసెంబ్లర్స్ అని 3 టైప్స్ ఆఫ్ ట్రాన్స్లేటర్స్ ఉంటాయి. దాంట్లో జావాలో కానీ పైథాన్లో కానీ 2 ట్రాన్స్లేటర్స్ మనం వాడొచ్చని నిన్ననే చెప్పా. అది ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తున్నా అంతే. 2 ట్రాన్స్లేటర్స్ వాడొచ్చనా? ఒకటి కంపైలర్, 2 ఇంటర్ప్రిటర్ కూడా వాడతాం జావాలో, అలాగే పైథాన్లో కూడా. ఓకే, సో అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, జాగ్రత్తగా వినండి. నేను చెప్పేది మీకు ఒకవేళ తప్పు అనిపిస్తే, మీకు ఎక్కడైనా ట్రూ దొరికితే నాతో డిస్కస్ చేయండి. సార్ ఇట్లా చూశాను సార్, అది కరెక్ట్ కాదా? మీరు చెప్పింది రాంగా, ఆయన చెప్పింది కరెక్టా? ఇట్లాంటి డిస్కషన్ పెట్టాలి. జస్ట్ ఫీల్ లైక్ ఐఎమ్ ఎ ఫ్రెండ్. ఈవెన్ కాకపోతే నాకు 19+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను అన్ని క్లారిటీ ఉంటేనే చెప్తాను. అర్థమైందా? 100% క్లారిటీతోనే చెప్తాను. కానీ నీకు డౌట్ రావచ్చు, సార్ చెప్పింది రాంగ్ ఏమో, అక్కడ నేను చదివాను అలాగా, అది కరెక్ట్ ఏమో, నీకు డౌట్ రావచ్చు కదా. నువ్వు సార్ అని పక్కన పెట్టి మర్చిపోయి ఫ్రెండ్ అని డిస్కస్ చేయి. ఎరా మొదగా అని పర్లా పిలుస్తా పిలిస్తే పలుకుతారే, పర్లేదులే. అర్థమైందా? ఏంట్రా అట్లా చెప్తున్నావు, రాంగ్ చెప్తున్నావు, నాతో డిస్కస్ చేయి. సోది పక్కన పెట్టి, సోది అంటే నేను చెప్పే సోదంతా విసుకోకుండా పాయింట్ ఏంటంటే నాతో డిస్కస్ చేయి, ఏం పర్లా. ఓకేనా? అది మర్చిపోవద్దు. క్లాస్ ఎప్పుడు కూడా ఫ్రెండ్లీగా ఉండాలి, ఎంజాయ్ చేయాలి. ఇంక ఇవ్వాలకే స్టార్ట్ అయింది, నిజం చెప్తే ఇవ్వాలి కరెక్ట్గా క్లాస్ స్టార్ట్ అయింది. నిన్న అయింది, కొద్దిసేపే చెప్పుకున్నాం. ఓకే 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 ఇమేజ్ ఓపెన్ చేయి ఒకసారి. ఇప్పుడు చెప్పు, కంపైలర్ గానికి మొత్తం రూల్స్ అని తెలుసు. ఏ రూల్స్ తెలుసు? పైథాన్లో ప్రోగ్రామ్ ఎట్లా రాయాలో రూల్స్ అని తెలుసురా వీడికి. ఎవరికి? చిట్టికి తెలుసు. ఎవడు చెప్పాడు? వసీకర్ చెప్పాడు. వసీకర్ పేరు ఏంది? గైడో వ్యాన్ రోజన్. తనకు తెలుసు బాగా. ఈ కంపైలర్ అంటే ఇప్పుడు ఏం చేస్తుంది సార్? కంపైలర్ మొత్తం చెక్ చేస్తే ఫస్ట్ లైన్ వీడు ఈ హరిగాడు మంచిగా రాసిండా, హరిగాడు ఈ B=20 అన్నాడు, కరెక్ట్ రాసిండా, C=A+B అన్నాడు, కరెక్ట్గా రాశాడా, మా వసీకర్ చెప్పినట్టు వీడు రాశాడా, ఆ రూల్స్ అని వీడు ఫాలో అయ్యాడా లేదా అని చెక్ చేసి, ఒకవేళ ఈ కమాండ్స్లో, ఈ స్టేట్మెంట్స్లో, ఈ ఇన్స్ట్రక్షన్స్లో ఏ ఎర్రర్స్ లేకపోతే అప్పుడంట ఈ చిట్టిగాడు ఈ కోడ్ని బైట్ కోడ్లోకి కన్వర్ట్ చేస్తాడంట. ఏ కోడ్లోకి? బైట్ కోడ్లో కన్వర్ట్ చేస్తాడు. గుర్తుపెట్టుకో బంగారం. ఏ కోడ్లోకి అంటే బైట్ కోడ్. బైట్ కోడ్ ఈజ్ నాట్ అ మిషన్ కోడ్ ఆర్ బైనరీ కోడ్. రిమెంబర్ దట్. బైట్ కోడ్ అంటే మిషన్ కోడ్ కాదు. బైట్ కోడ్ అంటే బైనరీ కోడ్ కాదు. కంప్యూటర్కి అర్థమయ్యే కోడ్ అసలే కాదు. గుర్తుపెట్టుకో, ఇది బైట్ కోడ్, బైనరీ కోడ్ కాదు. సో బైట్ కోడ్ జనరేట్ అయిందా సార్? అవును. బైట్ కోడ్ జనరేట్ అయ్యిద్ది అంటున్నారు. మరి ఆ బైట్ కోడ్ని ఏం చేస్తుంది సార్ చిట్టి?
ఏం చేస్తుంది చెప్పనా? అసలు మనం రాసిన కోడ్ ఏమంటారు తెలుసా జనరల్గా? మనం రాసిన కోడ్ ఏమంటారు తెలుసా జనరల్గా? ఏమంటారా? సోర్స్ కోడ్ అంటారు. మనం రాసిన కోడ్ ఏమంటారు? సోర్స్ కోడ్ అంటారు. అంటే హరి రాసిన కోడ్ సోర్స్ కోడ్. దాన్ని బైట్ కోడ్లోకి కన్వర్ట్ చేసిన బంగారం ఎవరు? బైట్ కోడ్లోకి కన్వర్ట్ చేసిన బంగారు రాజు ఎవరు? కంపైలర్. చిట్టి రోబో, అది కంపైలర్. కరెక్ట్ ఆన్సర్ కదా. ఇక్కడ ఇప్పుడు ఏదైతే కోడ్ జనరేట్ అయిందో ఆ కోడ్ ఏంటో చెప్పట్లేదు, చూపించట్లేదు. ఏదైతే కోడ్ జనరేట్ అయిందో దాన్ని ఏమంటున్నాను నేను ఇప్పుడు? ఏం కోడ్ అంటున్నాను? బైట్ కోడ్ అంటున్నాను. ఇదంతా బైట్ కోడ్ అని ఫిక్స్ అవ్వండి. ఇంకోటి సార్, నేను కంపైల్ చేయాలనుకుంటున్నా, కంపైల్ చేయడానికి కమాండ్ ఏంటి సార్? మీరు కమాండ్ చెప్పట్లేదు. జనరల్గా ఏంటంటే ప్రోగ్రామ్ రాశాక ఒక కమాండ్ ఉంటుంది, ఆ కమాండ్ రన్ చేస్తేనే కంపైల్ అవుతుంది. కమాండ్ ఏంటి సార్? ఓ పని చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పలా మీకు, నేను కమాండ్ ఏంటో చెప్పలా. మీరు పైథాన్ ప్రోగ్రామ్ని కంపైల్ చేయడానికి కమాండ్ ఏంటి అని తెలుసుకోగలరా? నేను చెప్పకుండానే తెలుసుకోగలరా లేదా చెప్పండి. అసలు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా టీచర్ చెప్పిందే బ్లైండ్గా ఫాలో అవుతుంటే పైకి రాలేవు. టీచర్ చెప్పింది కరెక్టా కాదని చెక్ చేసేటట్టు ఉండాలా, కుదిరితే నెక్స్ట్ క్లాస్ కూడా నువ్వు చూసి వచ్చేటట్టు కూడా ఉండాలి. అప్పుడు పర్ఫెక్ట్ స్టూడెంట్ అంటే. ఏది సార్ చెప్తే అదే కరెక్ట్ అని ఎప్పుడు ఫిక్స్ అయిపోకూడదు. ఇప్పుడు నీకే అనిపించింది, ఒక్కసారి నెట్లో వెతకండి. ఎవరైనా గూగుల్ ఉంటే, మీరు ఆన్లైన్లో ఉంటే, ఛాన్స్ ఉంటే, హౌ టు కంపైల్, ఎందుకు అట్లా అడుగుతున్నా మీకు డౌట్ రావచ్చు. ఎందుకు అట్లా అడుగుతున్నా? కంపైల్ చేయడానికి కమాండ్ ఏంటి వెతకొచ్చా? అసలు పైథాన్ ప్రోగ్రామ్ ఎవరైనా మీరు రాసుంటే, మీలో ఎవరైనా రాసుంటే అసలు ఎవ్వరు కంపైల్ చేయరు, డైరెక్ట్గా రన్ చేస్తారు. అసలు కంపైల్ అనే వర్డే ఫస్ట్ టైం వినుంటారు. ఎవరైనా పైథాన్ కొంచెమైనా వినుంటే కాలేజ్లో, కంపైల్ చేయడం అనే వర్డే కొత్తగా అనిపిస్తుంది మీకు. అసలు సార్ చెప్పింది కరెక్టేనా? కంపైల్ చేయడం ఏంటి? ఎవరు చెప్పారు అసలు కంపైల్ చేయొచ్చు అని? కంపైల్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇట్లా అనిపించి ఉండొచ్చు మీకు. ఒకసారి నెట్లో వెతకండి, కమాండ్ ఏమైనా కనిపించిందని చెప్పండి. నేను చెప్పింది నిజమో కాదో అట్లీస్ట్ అర్థమైంది. ఎందుకంటే ఎవ్వరు కూడా ఇప్పటి వరకు ఎవరు కూడా కంపైల్ చేయకుండానే రన్ చేసేస్తున్నారు పైథాన్ కోడ్ని. అంటే ఏంటి సార్? ఆటోమేటిక్ కంపైల్ అయితే ఆటోమేటిక్ కంపైల్ అయింది, అర్థవుతుందా? ఆటోమేటిక్గా కంపైల్ అయ్యి ఆటోమేటిక్గా రన్ ఒకేసారి అయిపోదు, ఒకే స్టెప్లో. దాన్ని 2 స్టెప్స్లో కూడా చేయొచ్చు, కంపైలేషన్ కూడా చేయొచ్చు, అది కూడా ఉంది అని నేను చెప్దామని. ఎవరు చెప్పరు కాబట్టి అది నేను చెప్దామని. సో ఇట్లా ఒక్కసారి వెతకండి. ఏమని హౌ టు కంపైల్ ద పైథాన్ ప్రోగ్రామ్ని కంపైల్ చేయొచ్చా? మనం పైథాన్ ప్రోగ్రామ్ రాస్తే ఒకవేళ మనం కంపైల్ చేయొచ్చా, కంపైల్ చేయడానికి ఛాన్స్ ఉంటుందా అని ఒక్కసారి చూద్దాం. తర్వాత కంపైల్ చేస్తే ఏం జనరేట్ అవుతుందని చెప్పాను చూడండి. ఇక్కడ బైట్ కోడ్ జనరేట్ అయింది. నేను ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఏమని సేవ్ చేస్తానో తెలుసా? అది ప్రోగ్రామ్ నేమ్ .py అని సేవ్ చేస్తా. ఇక్కడ ఒక ఫైల్ జనరేట్ అయ్యింది, కంపైల్ చేస్తాను కదా సోర్స్ కోడ్ని కనుక నేను కంపైల్ చేస్తే ఈ కోడ్ అంతా బైట్ కోడ్లోకి కన్వర్ట్ అయ్యి ఒక ఫైల్ ఒకటి క్రియేట్ అయింది. ఆ ఫైల్ ఎక్స్టెన్షన్ కూడా నేను చెప్పట్లేదు, ఒకసారి చూడండి. అసలు కంపైలేషన్ అని చూడంగానే నీకు అర్థమైపోతుంది. ఈజ్ ఇట్ పాసిబుల్ టు కంపైల్ ద ప్రోగ్రామ్ రిటన్ ఇన్ పైథాన్? పోనీ అదిగో స్టాక్ ఓవర్ఫ్లో కూడా వచ్చింది. ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. చాలామంది అసలు కుదరదు అంటారు, అందుకని నేను ప్రూవ్ చేసి మరీ మీకు రన్ చేసి చూపిస్తా. ఇక్కడ కుదిరిద్ది అని ఆన్లైన్లో కూడా దొరుకుద్ది, కానీ జనరల్గా నార్మల్గా చూపించరు కమాండ్. ఒకసారి చూపిద్దామని. అంటే మనం కూడా కంపైల్ చేసి రన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు, డైరెక్ట్గా రన్ చేసేసేయచ్చు. ఇంకా రాదా కంపైల్ చేయడం? అలా కాదు. లినక్సా? ఇవన్నీ ఎందుకు వస్తున్నారా? నేను రాంగ్ అడిగానా? హౌ టు కంపైల్ ద పైథాన్ ప్రోగ్రామ్, పైథాన్ కంపైల్ .pyc. చెప్పకూడదు ఆన్లైన్లో, ఒకసారి మీకే చెప్దాం అనుకున్నా. ఓకే, ప్రోగ్రామ్ని కంపైల్ చేస్తే జనరేట్ అయ్యే ఫైల్ ఇదిరా, చూపిద్దాం అనుకున్నా. కమాండ్ టు కంపైల్ పైథాన్ ప్రోగ్రామ్. చాలే, అసలు వచ్చేసేయాలి అదే. యాక్సెప్ట్ కుకీస్ పర్లేదు.
కంపైల్ అంటే రన్ వస్తుంది ఏంట్రా? ఈ పై కంపైల్ ఇది కరెక్ట్. ఈ కమాండ్ ఇస్తే ఇలా మనం ఇచ్చామనుకోండి, కంపైల్ అయిపోద్ది ప్రోగ్రామ్. కంపైల్ అయ్యి ఇందాక చెప్పాను చూడు, ఒక ఫైల్ జనరేట్ అవుతుందని. .pyc ఫైల్ ఒకటి జనరేట్ అయింది. ఏ ఫైల్ జనరేట్ అయింది? .pyc ఫైల్ జనరేట్ అయింది. ఒకసారి చూసుకోండి. వాట్ ఆర్ .pyc ఫైల్స్ ఇన్ పైథాన్? .pyc ఫైల్స్ ఆర్ కంపైల్డ్ బైట్ కోడ్ ఫైల్. ఇప్పుడు అర్థమైందా? పైథాన్ ప్రోగ్రామ్స్ని కంపైల్ చేయొచ్చు అన్న సంగతి ఇప్పుడు నెట్లో చూసారా? ప్రూఫ్స్ దొరికాయా? ఎస్, వీ కెన్ డూ దట్. కానీ జనరల్గా అవసరం లేకుండా రన్ చేసేయచ్చు, కంపైల్ చేయకుండా రన్ చేసేయచ్చు. కాకపోతే ఒకే స్టెప్లో కంపైలేషన్ ఎగ్జిక్యూషన్ రెండు జరిగిపోతాయి. కానీ చాలామందికి తెలియదు ఇది, అందుకని లైవ్ చూపించి మరీ నేను చెప్తున్నా. సో కమాండ్ ఏంటి ఇప్పుడు చెప్పండి? కంపైల్ చేయడానికి కమాండ్ చూసారుగా, గుర్తుందా ఎవరికైనా? కరెక్ట్గా చూపించలేదా? అదే py అని స్పేస్ ఇచ్చి -m అని ఇచ్చి పై కంపైల్ అని రాసి ప్రోగ్రామ్ నేమ్ ఇవ్వాలి. ఎక్కడ చూసాం కదా అది, ఇది ఇలా ఇవ్వాలి. సో ఈ కమాండ్ని గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, స్టార్టింగ్ కదా, ఫస్ట్ టైం కదా, గుర్తుపెట్టుకోవడం ఇబ్బందిగా ఉంటుంది మరి మీకు. ఓకే, సో ఎక్కడో రాద్దాం కమాండ్ని, ఇక్కడ రాద్దాం. మీకు ఇమేజ్ ఇస్తాను నేను. ఓకే, కానీ గుర్తుపెట్టుకోవడం ట్రై చేయండి, రాసుకుంటే మంచిదే. రన్నింగ్ నోట్స్ ప్రిపేర్ చేయడం అనేది యాజ్ ఏ స్టూడెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. రన్నింగ్ నోట్స్ చాలా ఇంపార్టెంట్ నాన్న. రన్నింగ్ నోట్స్ ప్రిపేర్ చేయండి, ప్రతి పాయింట్ మనకి ఇంపార్టెంటే, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. యా, దిస్ వన్, ఇది కమాండ్. ఫస్ట్ టైం విన్న వాళ్ళకి కష్టమే గుర్తుపెట్టుకోవడం, నేను ఒప్పుకుంటా. బట్ రోజు చెప్తాను కదా, ప్రతి పాయింట్ గుర్తుంటుంది, మీరే చూద్దరు. కానీ ఇది డౌన్ ఏరో ఇక్కడ, ఇదిగో కంపైలర్ని అంటే చిట్టిని ఇన్వోక్ చేయాలంటే ఈ కమాండ్ రన్ చేయాలి. ఈ చిట్టిని పిలవాలంటే, ఇన్వోక్ చేయడం అంటే పిలవడం. వాడిని పిలిచి, అరే బాబు నేను 1.5 పైన ఒక ప్రోగ్రామ్ రాశాను, ఇదిగో ప్రోగ్రామ్ రాశాను, నేను రాశాను సోర్స్ కోడ్, హరి అంటాడు అనమాట. నేను సోర్స్ కోడ్ రాశాను రా, అరే పైథాన్ చిట్టిగా కొద్దిగా నన్ను చెక్ చేయి, నేను రాసిన కోడ్ కరెక్టా కాదని చెక్ చేయి అని వీడిని అడగాలి. అన్ని పిలవాలంటే ఈ కమాండ్ రాయాలి. ఓ పని చేస్తాం, మీకు కాన్సెప్ట్ అర్థమవుతుంది కదా, జాగ్రత్తగా వినండి. నేను ఓ పని చేస్తా, సేమ్ టు సేమ్ ఒక చిన్న ప్రోగ్రామ్. నేను ప్రోగ్రామ్ రాస్తున్నానని మీరేం ప్రోగ్రామ్ అప్పుడే రాయాల్సిన అవసరం లేదు, ప్రోగ్రామ్స్ చెప్పే టైం ఉంది. ఇది ఇంట్రడక్షన్ పార్ట్ మాత్రమే. ఇంట్రడక్షన్లో క్లారిటీ కోసం ప్రోగ్రామ్ చెప్తున్నా తప్ప అప్పుడే ప్రోగ్రామింగ్ అయితే ఇంకా నేను స్టార్ట్ చేయాలి. అది గుర్తుపెట్టుకోండి. మీరు అనుకోవచ్చు, సార్ ఇంటూ ప్రోగ్రామ్ రాసి చెప్పేస్తున్నాడు, నాకేం అర్థం కావట్లా, ఆయన వెళ్ళిపోతున్నాడు ఫాస్ట్గా, అట్లా అనుకోవద్దు. మీకు ప్రోగ్రామింగ్ ఇంకా నేను స్టార్ట్ చేయాల, గుర్తుపెట్టుకోండి. ఇది ఇంట్రడక్షన్ మాత్రమే, ఇంట్రడక్షన్ క్లాస్ మాత్రమే. కానీ ఇంట్రడక్షన్ క్లాస్ కూడా చాలా ఇంపార్టెంట్. నేను అందరికీ డెమో అని చెప్తున్నాను కానీ క్లాస్ చెప్పేస్తున్నాను. అసలు విషయం ఏంటంటే డెమో అని చెప్తున్నాను, క్లాస్ చెప్తున్నా. ఇది నా క్లాస్ ఇలానే ఉంటుంది, డెమో అయినా ఇలానే ఉంటుంది, క్లాస్ అయినా ఇట్లానే ఉంటుంది, ప్రతిరోజు ఇలానే ఉంటుంది నా క్లాస్, గుర్తుపెట్టుకోండి. ఓకే, డన్. సో నేను ప్రోగ్రామ్ రాయాలనుకున్నాను ఇది కదా, మీరు అక్కడ ప్రోగ్రామ్ నేను రాస్తున్నాను, ఎలా రాసేస్తున్నాను టెన్షన్ పడొద్దు బంగారం, ముందే చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా. ప్రోగ్రామ్ నేను ఎట్లా రాస్తున్నాను అనేది పక్కన పెట్టండి, మీకు అనవసరం అదంతా. నేను ఇక్కడ చెప్పినట్టు రాశాను లేదా ఆ లైన్ మాత్రం చూడండి. మొదటి లైన్ ఏంట్రా, A=10. సెకండ్ లైన్ ఏంటమ్మా, B=20. థర్డ్ లైన్ ఏంటి, C=A+B. ఫోర్త్ లైన్ ఏంట్రా, ప్రింట్ C. రాశాను కదా, రాసేసా. దీన్ని ఇప్పుడు నేను కంపైలర్ని పిలిచి రోబోని ఈ ప్రోగ్రామ్ మొత్తం చెక్ చేయమని చెప్పాలి. నేను రాసింది కరెక్టో కాదో చెక్ చేయమని చెప్పాలి. అండ్ అట్ ది సేమ్ టైం ఇంకేం అడగలరా నేను, అరే బాబు నేను రాసిన కోడ్ని, సోర్స్ కోడ్ని బైట్ కోడ్లోకి కన్వర్ట్ చేయి అని చెప్పాలి. చెప్పాలంటే కంపైలర్ని పిలవాలి. కంపైలర్ని పిలవడానికి నేను టెర్మినల్ అని ఒకటి ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ టెర్మినల్, ఈ టెర్మినల్లో కమాండ్ ఇస్తా. మీకు ఏమీ తెలియకపోయినా పర్లా, మీరు అలా చూస్తూ ఉండండి. నేను చెప్పింది అర్థమవుతలేదు చూడండి. ప్రోగ్రామింగ్లోకి వెళ్ళినప్పుడు నేను వదలలే, ప్రోగ్రామ్ చేయకపోతే నేనేం ఊరుకోను, చేపిస్తా ప్రోగ్రామ్. అప్పటివరకు ఆగండి. ఇక్కడ చూడండి కమాండ్, పై అని ఇవ్వచ్చు లేదా పైథాన్ అని ఇవ్వచ్చు. పైథాన్ -m అని ఇవ్వాలి. అలాగే పైథాన్ -m అని ఇవ్వాలి. పై కంపైలర్ అని రాయాలి. కంపైల్ అని రాయాలి. కంపైల్ అని రాయాలి. స్పేస్ ఇచ్చి మన ప్రోగ్రామ్ పేరు ఏంటి, ప్రోగ్రామ్ పేరు 1.py కదా, అప్పుడు 1.py అని ఇవ్వాలి.
ఇలా ఎంటర్ ప్రెస్ చేయండి. ఏమైనా ఎర్రర్స్ వచ్చాయా? ఎంటర్ కొట్టంగానే కొత్త లైన్కి వెళ్ళిపోయిన తప్ప ఏం ఎర్రర్స్ కనిపించలేదు కదా, కనిపించలేదు. ఓ పని చేద్దాం. నేను ప్రోగ్రామ్ ఎక్కడ రాశాను రా? ఇక్కడేనా? ఇదేగా మన ప్రోగ్రామ్స్ ఫోల్డర్లో నేను రాసిన ప్రోగ్రామ్ పేరు ఇదే కదా, ఇప్పుడే రాశాను కదా. ఒక్కసారి నేను రాసిన ప్రోగ్రామ్ ఇదిగో కనిపిస్తుందా ప్రోగ్రామ్? ఓకే, ఒక్కసారి దీన్ని క్లోజ్ చేద్దాం. ఇదిగో ప్రోగ్రామ్ ఇక్కడ ఏదో ఫోల్డర్ లాగా క్రియేట్ అయిందిరా, దాన్ని ఒక్కసారి ఎక్స్పాండ్ చేయి. దీంట్లో ఏదో ఫైల్ ఉంది, ఏంటది? .pyc అనే ఫైల్ క్రియేట్ అవ్వాలా? ఇది క్రియేట్ అయింది బికాస్ ఆఫ్ దాట్ కమాండ్. రోబో రాలా చిట్టిగాడు, వాడు వచ్చి కంపైల్ చేసి చెక్ చేసేసి ఎర్రర్స్ ఏమి లేవని చెప్పి ఒక ఫైల్ జనరేట్ చేశాడు. ఫైల్లో ఉన్న కోడ్ ఏమి ఓపెన్ అవ్వట్లా. దిస్ ఫైల్ ఈజ్ నాట్ డిస్ప్లేడ్ ఇన్ ద టెక్స్ట్ ఎడిటర్ బికాస్ ఇట్ ఈస్ ఈదర్ బైనరీ ఆర్ యూజెస్ అన్ అన్సపోర్టెడ్ టెక్స్ట్ ఎన్కోడింగ్. ఏదో డిఫరెంట్ ఎన్కోడింగ్ ఏదో ఉంది ఇక్కడ, నాకేం అర్థం కావట్లా, అందుకు నేను ఓపెన్ చేయట్లా అంటోంది ఇక్కడ. ఏదైతేనే నేనేం చెప్పాను మీకు ఇప్పుడు, .pyc ఫైల్ ఒకటి జనరేట్ అవుతుందని చెప్పాను, ఇక్కడ జనరేట్ అయింది చూడండి. నేను రాసిన ప్రోగ్రామ్ ఇది. కమాండ్ కూడా చూసారుగా ఏమి ఇచ్చాను, ఆ కమాండ్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎవరైనా అడిగితే చెప్పడానికి గుర్తుపెట్టుకోండి అంటున్నాను నేను. ఇప్పుడు ఆ కమాండ్ ఒక్కసారి మళ్ళీ టైప్ చేద్దాం. ఎందుకు టైప్ చేద్దాం అంటున్నాను అంటే, ఈ కమాండ్ యాజ్ ఇట్ ఈజ్ మన నోట్స్లో కాపీ పేస్ట్ చేద్దాం అందుకని. సో just a minute, let me open the new one. పీవై అనొచ్చు, పైథాన్ అనొచ్చు, రెండింటిలో మీ ఇష్టం అన్న. పైథాన్ అనొచ్చు, పీవై అనొచ్చు, -m అని ఇవ్వండి. నెక్స్ట్ కమాండ్ ఏంట్రా? పై కంపైల్. ఓకే, స్పేస్ ప్రోగ్రామ్ నేమ్ ఏంటి? అది ఇచ్చేసాను. ఈ కమాండ్ గుర్తుపెట్టుకుందాం. జనరల్గా ఈ కమాండ్ నేను మర్చిపోతూ ఉంటాను, ఎందుకంటే ఎప్పుడు యూజ్ చేయను, కానీ ఉంది ఆ కమాండ్. అదేంటి సార్ మీరు మర్చిపోతారంటే, యూజ్ చేయను కదా, మర్చిపోతాం, నిజం ఒప్పుకోవాలిగా. ఎందుకు యూజ్ చేయమంటే డైరెక్ట్గా రన్ చేయొచ్చు, అది కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు. ఎక్కడ అది కంపైల్ చేయొచ్చు అని చెప్పాను నేను. క్యాన్ వి కంపైల్ ద పైథాన్ ప్రోగ్రామ్? ఆన్సర్ ఏంటి? ఎస్. ఇది కమాండ్. రైట్, ఓకే. ఈ కమాండ్ని కాపీ చేసి ఇక్కడ పెడదాం. ఏ ఫైల్ జనరేట్ అవుతుందని చెప్పాను, ఆ ఫైల్ కూడా రాద్దాం ఇక్కడ, క్లియర్గా మనకు తెలియాలి కాబట్టి. ఈ ఇమేజ్ మీకు నోట్స్లో ప్లేస్ చేసి మీకు ఇస్తాం, కానీ రన్నింగ్ నోట్స్ మాత్రం ప్రిపేర్ చేస్తూనే ఉండండి. మధ్య మధ్యలో నేను ఇక్కడ యాడ్ చేయని పాయింట్స్ ఏమైనా రావచ్చేమో, అర్థమవుతుంది కదా. ఎంత సీరియస్గా ఉండాలంటే మనం క్లాస్లో, సీరియస్ ఇన్ ద సెన్స్ ఎంజాయ్ చేయొద్దని కాదు, కాన్సెప్ట్ వైజ్ సీరియస్నెస్ ఉండాలి, అర్థమవుతుందా? అప్పుడే మనం లైఫ్లో పైకి రాగలుగుతాం. మళ్ళీ చెప్తున్నా, 4 lakhs per annum గెట్ చేసిన వాళ్ళు ఉన్నారు, 40 lakhs per annum గెట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సేమ్ అవర్స్ పనిచేస్తారు, ఇద్దరు పనిచేసే అవర్స్ సేమ్. ఎట్లా గెట్ చేస్తున్నారు అంతా? నేను నా స్టూడెంట్స్ అందరికి చెప్తూనే ఉంటుంది, అరే సేమ్ టైం రా, సేమ్ 8 గంటలే వాడు పని చేస్తాడు, నువ్వు పని చేస్తావు, 4-5 లక్షలు నువ్వు సంతోషపడతావు, ఇంకోటేమో ఏకంగా 40 లక్షలు 50 లక్షలు సంపాదిస్తాడు. ఎలా అని ఒక్కసారి వాళ్ళు యూట్యూబ్లో ఒకసారి చూడండి, ఎవరికైనా ఆ శాలరీస్ వచ్చి ఉంటే ఎంతసేపు వర్క్ చేస్తున్నారు, వాళ్ళు ఏం పని చేస్తున్నారు, ఏం లేదు, రోజు చదువుతున్నారు అంతే. ఒకసారి డోర్ ఓపెన్ చేయండి. బయట ఒక ఇది కుక్క ఉంది, దానికి ఫుడ్ పెడుతున్నాం, కట్ చేసినట్టున్నాయి దాన్ని.
అందుకే పాపం కదా ఒక్కరోజు ఫుడ్ పెట్టా, అది అలవాటైజ్ వచ్చింది. ఓకే, సారీ గైస్, చిన్న డిస్టర్బెన్స్. యా, ఇమేజ్ సేవ్ చేద్దాం అనుకున్నా పైథాన్లో. ఇమేజ్ అన్నీ ఒక దగ్గర చేద్దాం, Ctrl+Shift+N, ఇమేజెస్ మళ్ళీ మీకు పంపించాలి కాబట్టి. పర్ఫెక్ట్. ఓకే, సో కంపైలేషన్ అయిపోయింది, కమాండ్ కూడా అర్థమైంది మనకి. జనరేట్ అయిన ఫైల్ ఏంటంటే .pyc ఫైల్, అది గుర్తుపెట్టుకోండి. .pyc ఫైల్ ఒకటి జనరేట్ అవుతుంది అనమాట. దీంట్లో ఉన్న కోడ్ని బైట్ కోడ్ అంటాం. సార్ బైట్ కోడ్ కంప్యూటర్కి డైరెక్ట్గా అర్థమవుతుందా అని నువ్వు అడిగితే చెప్పండి ఎవరైనా. నో ఛాన్స్. బైట్ కోడ్ ఈజ్ నాట్ అ మిషన్ కోడ్, బైట్ కోడ్ ఈజ్ నాట్ అ బైనరీ కోడ్. అర్థం కాదు. ఈ బైట్ కోడ్ని మళ్ళీ మనం ఏం చేయాలా, మిషన్ కోడ్లోకి కన్వర్ట్ చేయాలి, మిషన్ కోడ్లోకి కన్వర్ట్ చేయాలి, 1s and 0sలో కన్వర్ట్ చేయాలి. దానికి మళ్ళీ సపరేట్ కమాండ్ ఉంది. హౌ టు రన్ ద పైథాన్ ప్రోగ్రామ్, ఎవరైనా వెతకండి కావాలంటే కుదిరితే. ఈసారి మీరు చెప్తే నేను రాస్తా కమాండ్ ఇక్కడే రాసేస్తాం ఈసారి. ఛాన్స్ ఉంటేనే, ఛాన్స్ లేకపోతే ఏమి ఇబ్బంది పడద్దులేండి. ఛాన్స్ ఉండి ల్యాప్టాప్లో వింటున్నారనుకోండి, జస్ట్ ఇలా టైప్ చేయండి, అలా వచ్చేస్తుంది కమాండ్. చెప్తారా రాసేనా? ఎవరు చెప్పరా? ఇదిగో చూడండి, ఇలానే సేమ్ టు సేమ్ ఇదే కమాండ్ ఆల్మోస్ట్. ఇక్కడ పైథాన్ -m పై కంపైల్ అని ఇచ్చాను కదా, ఇక్కడ అదే కమాండ్లో -m పై కంపైల్ ఉంది కదా, ఈ పార్ట్ తీసేసి పైథాన్ ప్రోగ్రామ్ నేమ్ ఇస్తే చాలు. కాకపోతే ఈసారి ప్రోగ్రామ్ నేమ్ ఇది ఇవ్వాలి, .pyc ఫైల్ నేమ్ ఇవ్వాలి, అంతే డిఫరెన్స్. అంటే ఎట్లా ఇవ్వాలి, ఇప్పుడు pyc ఫైల్ యాడ్ ఉంది ఇక్కడ చూడండి, ఇదే కదా, అక్కడికి వెళ్ళాలి మనం, ఇలా వెళ్ళాలి. ఇవన్నీ మనకు అవసరం లేదు యాక్చువల్గా. నెక్స్ట్ టైం నుంచి నేను ఇదేం చేయను, కంపైల్ చేయకుండా రన్ చేసేస్తా. అంటే అప్పుడు కూడా కంపైల్ అయిద్దంటే ఇంటర్నల్గా కంపైల్ ఎగ్జిక్యూటివ్ రెండు ఒకే స్టెప్లో జరిగిపోతాయి. అదొక పద్ధతి కూడా ఉంది, అది చెప్తాను, ఇది చెప్తాను. cd ఫోల్డర్ క్రియేట్ అయింది కదా, ఫోల్డర్లోకి వెళ్ళు. ఇప్పుడు రన్ చేయాలి. పై ప్రోగ్రామ్ నేమ్ ఏంట్రా, 1. చూడు ఎలా ఉంది అసలు, ఆ ఫైల్ నేమ్ చాలా పెద్దగా ఉంది కదా, 1.cpython-312.pyc. ఇలా రన్ చేస్తే అవుట్పుట్ వచ్చిందా 30 అని? ఇదిగో వచ్చిందా? సో దిస్ ఈస్ ద కమాండ్ టు రన్ ద బైట్ కోడ్. గుర్తుపెట్టుకో, బైట్ కోడ్ని రన్ చేయడానికి ఇది కమాండ్. ఇక్కడ ప్లేస్ సరిపోదు యాక్చువల్గా, ఇలా ఇద్దాం. మీకు డౌట్ రావచ్చు, ఇవన్నీ మాకెందుకు సార్, డైరెక్ట్ రన్ చేసేయచ్చు కదా అని. మరి తెలియాలి కదా, ఎవరితో అయినా మనం డిస్కస్ చేయాలంటే కంపైల్ కూడా చేయొచ్చా అనే సంగతి ఎవరికి తెలియదు కదా, మ్యాక్సిమం తెలియదు కదా. మనకు తెలుసు అని తెలుసుకో అంటే బయట వాళ్ళకి చెప్తేనే కదా వాళ్ళు నమ్ముతారు. ఇప్పుడు నేను ఇలా చెప్పాను కాబట్టి నువ్వు నమ్ముతావు కంపైల్ కూడా చేయగలవు అని, లేకపోతే నువ్వు నమ్మవు కదా. అందుకు చెప్పాల్సి వస్తుంది కొన్ని పాయింట్స్. మరి ఇదేంటి ఈ కమాండ్ కాపీ అయింది, ఇది కాపీ కమాండ్ ఇది కదరా, ప్లేస్ సరిపోదు నాకు తెలిసి, ఇక్కడ సరిపోదు, అందుకే పైనే చేద్దాం, ఇది తీసేద్దాం, ఇది కాపీ చేద్దాం. ఇది కమాండ్ డన్. ఇప్పుడు ఏ కోడ్ జనరేట్ అవుతుందంటే బైట్ కోడ్ జనరేట్ అవుతుంది. ఈ కమాండ్ ఇస్తే బైట్ కోడ్ జనరేట్ అవుతుంది, సారీ మిషన్ కోడ్, బైనరీ కోడ్ జనరేట్ అవుతుంది. అంటే ఇప్పుడు బైనరీ కోడ్ జనరేట్ అవుతుందా సార్? పక్కాగా 100% జనరేట్ అవుతుంది. కానీ ఒక విషయం అండి, ఇలా నేను ఇన్వోక్ చేస్తే కంపైలర్ ఇన్వోక్ అయిద్దని చెప్తా కదా, అంటే కంపైలేషన్ జరుగుద్ది. ఇలా ఇన్వోక్ చేస్తే ఇంటర్ప్రిటర్ ఇన్వోక్ అయింది, వేరే ట్రాన్స్లేటర్ ఇన్వోక్ అయింది తెలుసా. ఇక్కడ ఇన్వోక్ అయ్యే ట్రాన్స్లేటర్ వేరు,
కాపీ చేయండి, ఇలా ప్లేస్ చేయండి. వీడిని ఇంటర్ప్రిటర్ అందాం. ఇంటర్ప్రిటర్ అందాం. ఈ ట్రాన్స్లేటర్ వేరు. ఈ ట్రాన్స్లేటర్ బైట్ కోడ్ని, ఈ ట్రాన్స్లేటర్ ఏం చేస్తుందంట, బైట్ కోడ్ని మెషిన్ కోడ్లోకి కన్వర్ట్ చేసి లైన్ బై లైన్ రన్ చేస్తూ ఉంటుంది. ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి, లైన్ బై లైన్ కొంచెం డిఫరెంట్. ఇట్ ఏం చేస్తుందంట, ట్రాన్స్లేట్స్ బైట్ కోడ్ into binary code line by line and executes each line after translation. విషయం ఏంటంటే ఒక లైన్ ట్రాన్స్లేట్ అయింది, ఏది దీంట్లో ఉన్న ఒక లైన్ తీసుకుంటుంది ఇంటర్ప్రిటర్. ఆ ఒక్క లైన్నే బైనరీ కోడ్లో కన్వర్ట్ చేస్తుంది మిషన్ కోడ్. ఆ ఒక్క లైన్ని రన్ చేసేస్తుంది. ఇక్కడ ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుద్ది, లైన్ బై లైన్. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇంటర్ప్రిటర్ బిహేవియరే అంతా. మీరు ఆల్రెడీ కనుక ట్రాన్స్లేటర్స్ ఎక్కడైనా ఏదైనా ఏదో ఒక ప్లాట్ఫామ్లో, లైక్ మీరు కాలేజ్లో కావచ్చు, ఇంకెక్కడైనా ఏదైనా సీనో ఏదో జాయిన్ అయినప్పుడు కావచ్చు, ట్రాన్స్లేటర్స్ గురించి వినుంటే వాళ్ళు చెప్తారు మీకు. కంపైలర్స్ ట్రాన్స్లేట్ చేసే పద్ధతి ఎట్లుంటుందంటే ప్రోగ్రామ్ మొత్తాన్ని ఒకేసారి ట్రాన్స్లేట్ చేస్తాయి కంపైలర్స్. ఇంటర్ప్రిటర్స్ బిహేవియర్ ఏంటంటే ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ఏ ప్రోగ్రామ్ని అయితే చూడు 1.cpython-312.pyc అనే ఫైల్ ఉందా, ఆ ఫైల్లో ఉన్నది బైట్ కోడ్ కదా. ఈ బైట్ కోడ్లో ఉన్న ఫస్ట్ లైన్ని మాత్రమే తీసుకొని ఆ ఒక్క లైన్నే మిషన్ కోడ్లో కన్వర్ట్ చేసి ఆ ఒక్క లైన్ని కంప్యూటర్కి ఇచ్చి రన్ చేసేస్తుంది. ఒక లైన్ రన్ అయింది. మరి సెకండ్ లైన్ సార్, సెకండ్ లైన్ ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయ్యాక సెకండ్ లైన్ తీసుకొని మిషన్ కోడ్లో కన్వర్ట్ చేసి కంప్యూటర్కి ఇచ్చి రన్ చేయమని చెప్తుంది. థర్డ్ లైన్ తీసుకొని మిషన్ కోడ్లో కన్వర్ట్ చేసి రన్ చేయమని చెప్తుంది. ఇలా అందుకే ఇంటర్ప్రిటర్ ఉన్నప్పుడు ఎగ్జిక్యూషన్ ఎట్లా జరిగిద్ది అంటే లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ జరుగుద్ది అని చెప్తారు. ఇంటర్ప్రిటర్స్ ఉన్నప్పుడు, ఇంటర్ప్రిటర్ యూజ్ చేసినప్పుడు, మనం పైథాన్లో ఇంటర్ప్రిటర్ యూజ్ చేస్తాం రన్ చేసినప్పుడు. ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు యూజ్ చేస్తాం. కంపైలర్ ఇంటర్ప్రిటర్ అంటే ఇంటర్ప్రిటర్ అనే ట్రాన్స్లేటర్ యూజ్ చేస్తాం. అందుకే చాలామంది పైథాన్ ఈజ్ అన్ ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. రన్ చేసినప్పుడు ఇంటర్ప్రిటర్ యూజ్ చేస్తాం కాబట్టి ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేస్తూ ఉంటారు. ఓకే, సో ఇంటర్ప్రిటర్ ఎలా రన్ చేస్తుంది అయితే లైన్ బై లైన్ ట్రాన్స్లేషన్ అండ్ ఎగ్జిక్యూషన్. అంటే ఫస్ట్ లైన్ ఏమో ట్రాన్స్లేట్ అయిపోద్ది 1s and 0sలోకి ఇట్లాగా, ఆ ఒక్క లైన్ ఏమో ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఇట్లా థింక్ చేయొచ్చు మనం. దిస్ విల్ గెట్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ ద కంప్యూటర్. కంప్యూటర్లో రన్ అయినట్టు ఊహించుకుందాం మనం. ఇక్కడ ఎగ్జిక్యూషన్ జరిగిద్దని అనుకుందాం. అండ్ యూ విల్ సీ ద అవుట్పుట్. సార్ ఇప్పుడు డైరెక్ట్గా మెషిన్ కోడ్కే ట్రాన్స్లేట్ చేయొచ్చు కదా సార్, మధ్యలో బైట్ కోడ్ ఎందుకు? మధ్యలో బైట్ కోడ్లోకి ట్రాన్స్లేట్ చేయాల్సిన అవసరం ఏముంది అని అడిగితే ప్లాట్ఫామ్ ఇండిపెండెన్సీ కోసం. వెరీ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ, చెప్తానండి. సూపర్, గుడ్ గుడ్ గుడ్, వెరీ గుడ్ క్వశ్చన్. తను మణిదీప్ ఒక క్వశ్చన్ అడిగాడు, ఏంది సార్ ఇదన్నీ అని. ఏమైందన్నా, కోపం ఏంది నా మీద అని అడిగా. అడిగితే అంటాడు, యాషాలు కాకపోతే డైరెక్ట్గా రన్ చేసి సావచ్చు కదా, ఒక్క స్టెప్లో 2 స్టెప్లు వేయడం అవసరం ఆ సాంగ్కి. కంపైల్ చేసి రన్ చేసుడేంది డైరెక్ట్గా రన్ చేయకుండా అంటే, ఇక్కడ ఇచ్చాడు అవే ఇచ్చాడు, డైరెక్ట్గా రన్ చేసేసేయచ్చు ఇచ్చాడు అవే. అర్థమవుతుందా? అది ఒకే షార్ట్ కట్లో ఇచ్చాడు, కానీ కంపైల్ చేసి రన్ చేయడం అనే ఈ కాన్సెప్ట్ దేనికి, అసలు ఈ పర్పస్ ఏంటి? గుడ్ క్వశ్చన్, ఆన్సర్ చెప్తా వినండి. ఎప్పుడైనా ప్లాట్ఫామ్ ఇండిపెండెన్సీ గురించి విన్నారా ఎవరైనా? పైథాన్ ఈజ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్. పైథాన్ అనేది ఏంటి? పైథాన్ ఈజ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్ అంటే ఏంటి అంటే, పైథాన్లో రాసిన లేదా డెవలప్ చేసిన సాఫ్ట్వేర్స్ ఏ కంప్యూటర్లో అయినా రన్ అవుతాయి, దాంట్లో ఏ ఓఎస్ ఉన్నా పర్లా.
విండోస్ ఓఎస్ అయినా, లైనక్స్ ఓఎస్ అయినా, లేకపోతే సన్ సోలరిస్ ఓఎస్ అయినా, ఏ ఓఎస్ ఉన్నా పర్లా పైథాన్‌లో డెవలప్ చేసిన సాఫ్ట్‌వేర్స్ రన్ అవుతాయి. సో, పైథాన్ ఇట్ ఈస్ కాల్డ్ యాస్ ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్. బికాస్ the softwares or programs written in Python can be executed ఎక్కడ in any computer, in any platform or ఏ కంప్యూటర్లో అయినా, ఏ ప్లాట్ఫామ్లో అయినా రన్ చేయొచ్చు. ఏ కంప్యూటర్లో ఇన్ ద సెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా కంప్యూటర్ ఉందబ్బా, ప్రాపర్టీస్ చూడొచ్చా? విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్తో రన్ అవుతుంది నా సిస్టమ్. ఇప్పుడు ఊరికనే ప్రాపర్టీస్లోకి వెళ్ళి చూసా, ఏమని వచ్చింది? ప్రాసెసర్ 13th జనరేషన్ అని వచ్చింది, i7 ప్రాసెసర్ అని వచ్చింది, 2.40 GHz అని వచ్చింది, ఇన్స్టాల్డ్ ర్యామ్ 16.0 అని వచ్చింది. ఇంకా అంతేనా? అలా కొన్ని డీటెయిల్స్ వచ్చాయి. 64-bit ఆపరేటింగ్ సిస్టమ్ అని వచ్చింది. విండోస్ కూడా ఎక్కడ వచ్చిందో ప్రాసెసర్ డివైస్, ఇదిగో విండోస్ స్పెసిఫికేషన్ ఇక్కడ కనిపించింది, విండోస్ 11 హోమ్ సింగిల్ లాంగ్వేజ్ సంథింగ్. నీ కంప్యూటర్ చూడు, ప్రాసెసర్ మారుద్ది, ర్యామ్ మారొచ్చు, సేమ్ ఉండొచ్చు, మారొచ్చు కదా, చెప్పలేం కదా, మారొచ్చు. సిస్టమ్ టైప్ 32-bit ఉండొచ్చు, 64-bit ఉండొచ్చు. అంటే ప్లాట్ఫామ్ మారింది. ప్లాట్ఫామ్ అంటే అర్థమైంది కదా, ఈ హార్డ్వేర్ కాంపోనెంట్స్ కమ్ ఓఎస్ కలిపి ప్లాట్ఫామ్ అనొచ్చు. ప్లాట్ఫామ్ వేరే సిస్టంలో మారింది, అక్కడ కూడా రన్ అయిద్దా పైథాన్ ప్రోగ్రామ్ అంటే? రన్ అయింది. ఒక్కసారి ఒక దగ్గర ఒక కంప్యూటర్లో డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ ఏ ప్లాట్ఫామ్లో అయినా రన్ అయింది, అంటే ఏ కంప్యూటర్లో అయినా రన్ అయింది. ఆ కంప్యూటర్లో ఏ ఓఎస్ ఉన్నా పర్లా, ఈ కాన్ఫిగరేషన్ ఏ ఉన్నా పర్లా అక్కడ రన్ అయింది అని చెప్తున్నా. అది రన్ అవుతుంది అన్నాను కదా, అలా అచీవ్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? మెయిన్ రీజన్ అయితే మాత్రం ఇంటర్ప్రిటర్ అండి. ఏ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అని తీసుకో, ఇది అండర్లైన్ చేసుకో, ఈ పాయింట్ అండర్లైన్ చేసుకో. ఏ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అయినా మీకు తెలిసినవి ఏమైనా ఉంటే నాకు చెప్పొచ్చు. జావా గురించి ఎప్పుడైనా విన్నారా? జావా ఈజ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. జావాలో ఇంటర్ప్రిటర్ వాడతారు, రన్ చేస్తారు. ఇప్పుడు పైథాన్, ఇప్పుడు మీరు వింటున్నారు, పైథాన్లో ఇంటర్ప్రిటర్ యూజ్ చేస్తున్న ప్రోగ్రామ్ని రన్ చేసేటప్పుడు పైథాన్ ఈజ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. పిహెచ్పి ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, హెచ్టిఎంఎల్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, సిఎస్ఎస్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, జావాస్క్రిప్ట్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఇలా ఏవైతే ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజెస్ ఉన్నాయో ఇంటర్ప్రిటర్ని యూజ్ చేస్తారనమాట అక్కడ మిషన్ కోడ్లో కన్వర్ట్ చేయడానికి. అలా ఇంటర్ప్రిటర్ని యూజ్ చేసిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎన్నైతే ఉన్నాయో నీ ఇష్టం, చెప్పు, ఏమైనా చెప్పు, అర్థమవుతుందా? అన్ని లాంగ్వేజ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. అంటే ఇంటర్ప్రిటర్ ఇంట్రడ్యూస్ చేశారంటే మెయిన్ రీజన్ మాత్రం ప్లాట్ఫామ్ ఇండిపెండెన్స్. మరి ప్రోగ్రామ్ డైరెక్ట్గా రన్ చేసుకొని చావచ్చు కదా ఇంటర్ప్రిటర్ యూజ్ చేసి. ఇప్పుడు నేను ఇలా అడుగుతున్నాను రా మిమ్మల్ని, మణిదీప్ నువ్వే ఉన్నావుగా, మణి నువ్వేగా క్వశ్చన్, సార్ ఎస్ సార్. ఆన్సర్ ఇస్తా ఉండు, నీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా? నేను రాశాను కదా ఎస్ సార్. ప్రోగ్రామ్, నేను రాసిన కోడ్ ఏమంటారు? సోర్స్ కోడ్. సోర్స్ కోడ్ అంటారు కదా. మనం రాసిన ప్రోగ్రామ్ ఏమంటారు? సోర్స్ కోడ్ అంటారు. ఈ సోర్స్ కోడ్ని నేను కంపైల్ చేయాల, బయట కోడ్ జనరేట్ చేయాల. ఒకవేళ నేను డైరెక్ట్గా రన్ చేస్తుంటే, ఏది ఎగ్జిక్యూషన్ డైరెక్ట్ చేసేస్తున్నా, నో కంపైలేషన్ ఈజ్ నీడెడ్, డైరెక్ట్ ఎగ్జిక్యూషన్. ఏమవుతుంది? రన్ అవుతుంది, అవుట్పుట్ వస్తుంది. అంతే కదా, నీ ఇంటెన్షన్ అదే కదా. ఏమైంది సార్? రన్ అయితే అవుట్పుట్ వస్తుంది అంటావు. ఓకే, అయితే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఇచ్చిన ప్రోగ్రామ్ డైరెక్ట్గా రన్ చేస్తున్నావు కదా, రన్ చేయకుండా, నువ్వు డైరెక్ట్గా రన్ చేయకుండా నేను రాసిన ప్రోగ్రామ్ కరెక్టా కాదా అని చెక్ చేసుంటే, చెక్ చేసి అంతా పర్ఫెక్ట్గానే ఉంది, బాగానే ఉంది అని రన్ చేయడం మంచిదా? ఎట్లా ఉంటే డైరెక్ట్గా రన్ చేసేయండి బాబు, రన్ టైంలో ఎర్రర్స్ వస్తే వచ్చి చూసుకుందాం అంటావు, కరెక్టా?
ఒక్కసారి ఆలోచించండి. నేను చెప్పిన క్వెషన్ ఒక్కసారి రైజ్ చేయండి. నేను రాసిన కోడ్ కరెక్టా కాదా? సింటాక్స్ ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా లేదా? నేను రాసేటప్పుడు ఏమైనా మిస్టేక్స్ రాసానా లేదా అని చెక్ చేసి, చెకింగ్ అంతా పర్ఫెక్ట్‌గా జరిగి, ఒక స్టాంప్ ఏసి పర్ఫెక్ట్. చూడు మన కొంటున్న వస్తువుల మీద ఐఎస్ఐ స్టాంప్ వేస్తాడు. అవునా? ఏమంటే ఐఎస్ఐ స్టాండర్డ్ అండి ఇది, మంచిదండి అని చెప్తా ఉంటాడు. అట్లా ఏసి ఇవ్వటం బెటరా? లేకపోతే ఏదో ఒకటి వాడేయండిరా బాబు, ప్రోగ్రామ్ ఇస్తున్నాను రన్ చేసేయమని డైరెక్ట్‌గా, నో చెకింగ్ నీడెడ్, డైరెక్ట్ ఎగ్జిక్యూషన్ అనటం బెటర్. ఒకసారి ఆలోచించండి. ఇలా సార్ చెప్పు. ఇప్పుడు సి లాంగ్వేజ్ ఉంది కదా సార్, దాంట్లో కూడా ఇలాగే కంపైల్ చేసి చేస్తాం కదా సార్, ప్రోగ్రామ్ రన్ చేస్తాం. అవును. అలాగా దీంట్లో కూడా ఎందుకు బైట్ కోడ్ ఎందుకు జనరేట్ చేయాలంటున్నాను సార్. అక్కడ కూడా ఆబ్జెక్ట్ కోడ్ జనరేట్ అయ్యింది కదా. సి లాంగ్వేజ్లో కంపైల్ చేస్తే ఆబ్జెక్ట్ కోడ్ జనరేట్ అవ్వలేదా? స్టార్టింగ్లో మేడం చెప్పుంటారు చూడు, సి ప్రోగ్రామ్ ఆర్కిటెక్చర్ అను, సి ప్రోగ్రామ్ స్ట్రక్చర్ అను, లేకపోతే ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ అని ఏదో చెప్తారు హెడ్డింగ్ పెట్టి మేడం. మనం ఇలా కంపైల్ చేస్తాం, ఆల్ట్ F9 కమాండ్ ఇస్తాం, ఆల్ట్ F9 కమాండ్ ఇస్తే ఆబ్జెక్ట్ కోడ్ జనరేట్ అయ్యింది. ఈ ఆబ్జెక్ట్ కోడ్ రన్ చేయడానికి కంట్రోల్ F9 ఇస్తాం, కంట్రోల్ F9 ఇచ్చినప్పుడు ఈ ఆబ్జెక్ట్ కోడ్ కాస్త టోటల్గా మిషన్ కోడ్లో కన్వర్ట్ అయ్యి .exe ఫైల్ జనరేట్ అయ్యింది. ఆ .exe ఫైల్ రన్ అయ్యింది అని సిలో చెప్పలా నీకు? లేదు సార్. అదేంటి చెప్పలేదా? స్టార్టింగ్లో క్లాస్ ఎవరు చెప్పారు? మ్యామే చెప్పారు సార్. అంటే కంపైల్ అయిద్దని చెప్పారు సార్. ఆల్ట్ F9 ప్రెస్ చేసినా, కంట్రోల్ F9 చేసినా 2 కంపైల్ అయ్యి నో, రన్ అవుతాయనే చెప్పారు ఇది సార్. ఇప్పుడే ఆన్లైన్లోకి తీసుకుంటా మేడంని. రెండింటికి ఒకటే అని ఎట్లా చెప్తారు? ఏ విధంగా చెప్తారు? రెండు ఒకటే అని చెప్పరు. అలా ఎలా చెప్తారా? ఆల్ట్ F9 అంటే కంపైలేషన్, అది కంట్రోల్ F9 అంటే ఎగ్జిక్యూషన్. అది కంట్రోల్ అవును F9 సార్. ఇస్తే కంపైల్ అయ్యి రన్ అయిపోద్ది ఒకేసారి. అవును సార్. అలా ఎలా ఆల్ట్ F9 అది ఇది ఎందుకు సేమ్ అని చెప్తారు? ఏ విధంగా చెప్తారు అసలు? అంటే ఇలా వేరే కోడ్‌లా జనరేట్ అయిద్ది, ఇలా ఫైల్ క్రియేట్ అయిద్దని అయితే ఏం చెప్పలేదు సార్. ఆ స్ట్రక్చర్ ఏమన్నా చెప్పలేదేమో, లేకపోతే నేను చెప్పానని ఆ మేడం చెప్పలేదు. ఎందుకంటే నేను కూడా కొన్ని క్లాసులు చెప్పాను కదా. అలా స్ట్రక్చర్ చెప్పలేదేమో అని ఆల్ట్ F9 కంట్రోల్ F9 ఒకటే అని ఏ విధంగా చెప్తారు? ఎట్లా చెప్తారు అసలు? అంటే ఆల్ట్ F9 అయితే నిజం చెప్తే కంపైల్ మేడం అయిద్ది, నాకంటే కంట్రోల్ ఎక్స్పీరియన్స్డ్ సిలో మేడం నాకంటే ఎక్స్పీరియన్స్డ్. ఆమె తప్పు చేసే ఛాన్సే లేదు సి లాంగ్వేజ్ వరకు. అర్థమవుతుందా నేను చెప్పేది? యెస్ సార్. ఆ కమాండ్ తప్పు చెప్పరు. ఇది చెప్పలేదు, మేబీ ఆ స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేయలేదంటే నేను చెప్పానని ఏమైనా మిస్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే నేను కూడా తీసుకుంటున్నాను కదా మీ సి క్లాసెస్ మధ్య మధ్యలో. అలా ఏమైనా అనుకున్నారేమో తప్ప ఆల్ట్ F9 పోనీ కంపైలేషన్ అని చెప్పారా? సిలో అట్లీస్ట్ ఆ పాయింట్ చెప్పారు కదా. చెప్పారు సార్. ఆల్ట్ F9 కానీ కాకుండా డైరెక్ట్ కంట్రోల్ F9 ఇచ్చినా రన్ అయి ఉంటుంది నీ ప్రోగ్రామ్. అవును సార్. చెప్పారు కానీ సార్. ఆల్ట్ F9 ఇస్తే రన్ అవుతుందా ప్రోగ్రామ్? నువ్వే చెప్పుకొని మేడం అవ్వట్లేదు వరకు సార్. ఎందుకు? అవ్వదు సార్. మరి అవంది అవ్వదు రన్ సార్. అయితేనే ఎట్లా చెప్తారు? చెప్పు దీనికి ఆన్సర్. అంటే ఇలాగా సార్ వేరే కోడ్‌లో అవ్వదని చెప్పారు. చెప్పలేదు అది సార్. నేను అన్నది. సార్ మ్యామ్ చెప్పారు సార్. చెప్పారా? ఆ, ఇదిగో మేడం చెప్పారంటే రాసుకున్నాను ఏమైనా క్లాస్ చెప్పండి. మిస్ అయ్యావేంటి? అందరూ వచ్చారా? ఆ. చెప్పండి. మేడం చెప్పారంట నువ్వు మిస్ అయ్యావేంటి మనదీప్? లేదు సార్. అన్ని క్లాసులు ఉన్నాను సార్. మరి మేడం చెప్పారంటుంది, అది మర్చిపోయి ఉంటావు. ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. అంటే ఇప్పుడు సి గురించి డిస్కషన్ కాదులే. ఓకే, కావాలంటే మళ్ళీ ఒకసారి మేడం అడుగు, మళ్ళీ చెప్తుంది. లేకపోతే నేను రివిజన్ క్లాసులు కూడా మీకు తీసుకున్నాను కదా, ఒకసారి చెప్పు, మళ్ళీ నేను రివిజన్ చేస్తాను. ఓకేనా? ఓకే సార్. ఒకవేళ మర్చిపోయి ఉంటే ప్రాబ్లం ఏముంది? ఇట్స్ నాట్ ఎ బిగ్ మ్యాటర్. ఓకే, అసలు పాయింట్కి వద్దాం. ఇప్పుడు నేను అంటుంది ఏంటి? ప్రోగ్రామ్ని డైరెక్ట్గా రన్ చేయడం కరెక్టా, చెక్ చేసి అంతా బాగుంది అనుకున్న తర్వాత రన్ చేయడం కరెక్టా? ఇది ఒక్కదానికి ఆన్సర్ ఇవ్వండి. జనరల్గా ఏదైనా ఒకటే అంతే, అలాగే చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా రోజుల తర్వాత నేను విజయవాడ నుంచి వైజాగ్ వెళ్దాం అనుకుంటున్నా, కార్లో వెళ్దాం అనుకుంటున్నా. గ్యారంటీకి నేను ఎందుకైనా మంచిదని నేను కార్ని దీనికి ఇస్తా, ఇది సర్వీసింగ్కి ఇస్తా. ఒకసారి అది తెలిసినోడికి ఇస్తా, బాబు నువ్వు ఒకసారి చెక్ చేయి కరెక్ట్గా, సర్వీసింగ్కి ఇస్తున్నాను, లాంగ్ డ్రైవ్ ఉంది, దూరం వెళ్ళాలి. ఎందుకంటే సరిగ్గా చెక్ చేయకుండా వెళ్ళామనుకో, ఇక్కడ ఎర్రర్ రాదు, రన్ టైంలో ఎర్రర్ వచ్చింది అనుకో, పరిస్థితి ఏంటి? రన్ టైంలో సరిగ్గా బ్రేక్ పడకపోవడం, రన్ టైంలో ఏదో ఆ టైర్ అనేది చూడు ఎక్కువ ఎండలో వదిలేస్తే టైర్ గట్టిగా అయిపోయి పేలిపోతుంది. నేను ఫాస్ట్గా మూవ్ అవుతున్నప్పుడు టైర్ పేలిపోతే రన్ టైంలో ఎర్రర్ వస్తే మంచిదా? ప్రోగ్రామ్ మధ్యలో టెర్మినేట్ అయిపోద్ది. గోయిందా అందరూ? అవునా కాదా? సో ప్రోగ్రామ్ అనేది మధ్యలో టెర్మినేట్ అవ్వడం బెటరా, చిన్న చిన్న ఎర్రర్స్ వల్ల ముందే చెక్ చేసి అంతా పర్ఫెక్ట్ అయ్యాక వెళ్ళడం బెటరా అంటే, చాలా మంది చెప్పే ఆన్సర్, ఎవరైనా చెప్పే ఆన్సర్, మ్యాక్సిమం చెప్పే ఆన్సర్ ఏంటంటే బాబు ముందే చెక్ చేసుకోవడం బెటర్ అంటాం. దట్స్ వాట్ ద కంపైలేషన్ ఈజ్. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కంపైలేషన్. కంపైలేషన్ మీన్స్ యు ఆర్ చెకింగ్ యువర్ ప్రోగ్రామ్ అబౌట్ ద సింటాక్స్ ఎర్రర్స్. నువ్వు రాసిన ప్రోగ్రామ్ కరెక్టా కాదా అని నువ్వే చెక్ చేసుకుంటున్నావు.
ఎవరి సపోర్ట్తో? ఆ రోబో గాడు ఉన్నాడు కదా, చిట్టిగాడు కంపైలర్, వాడిని పిలుస్తావు, అరే నాన్న జేమ్స్ గోస్లింగ్, సో జేమ్స్ గోస్లింగ్ అంటాను, గైడో వ్యాన్ రోజం నీకు మొత్తం రూల్స్ అని చెప్పుకుంటాడు కదా, నేను కరెక్ట్గా రాసాను లేదో చెక్ చేయి, ఒకవేళ కరెక్ట్గా రాస్తే మధ్యలో బయట కూడా ఒకటి జనరేట్ అయింది, మీడియేటర్ కూడా అంటాం యాక్చువల్గా, అర్థమైందా? ఆ బయట కూడా ఒకటి జనరేట్ చేసి పడేసే, ఆ బయట కొని నేను రన్ చేసుకుంటా అని నువ్వు కంపైలర్ని రోబోని పిలిచినట్టు లెక్క. బయట కూడా ఎందుకు నేను చెప్తా, గుడ్ క్వశ్చన్, కానీ అసలు పాయింట్స్ ప్రతిదీ అర్థం అవ్వాలి కదా ఇక్కడ, అందుకని చెప్తున్నా. ఇప్పుడు అర్థమైందా కంపైలేషన్ ఎందుకు బిఫోర్ ఎగ్జిక్యూషన్ అంటే? హ్యావ్ యూ గాట్ ద ఆన్సర్? వై వి కంపైల్ ద కోడ్ Yes, బిఫోర్ sir. ఎగ్జిక్యూషన్ అంటే మాత్రం పక్కాగా మనం రాసిన కోడ్ కరెక్టా కాదని చెక్ చేసుకోవడం అనేది మంచి పద్ధతి. అందుకే సిలో కూడా ఆల్ట్ F9 ఇచ్చి ఏ ఎర్రర్స్ లేవంటే ఆల్ట్ F9 టైంలో ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు రాసిన సోర్స్ కోడ్ మాత్రం మొత్తం ఆబ్జెక్ట్ కోడ్గా కన్వర్ట్ అయింది. అక్కడ ఆబ్జెక్ట్ కోడ్ అంటారు, ఇక్కడ బైట్ కోడ్ అంటారు, అంతే తేడా. డాట్ ఓబీజే ఫైల్ ఒకటి జనరేట్ అయింది కూడా, అక్కడ డాట్ ఓబీజే ఫైల్ జనరేట్ అయింది. కాబట్టి మేడంని ఒకసారి అడుగు ఎలా ఆబ్జెక్ట్ ఫైల్ జనరేట్ అయితే మనం చూడొచ్చు అని, లేకపోతే నేను రివిజన్ క్లాస్ చెప్తాను కదా అప్పుడు అడుగు. ఓకే, డాట్ ఓబీజే ఫైల్ ఎలా జనరేట్ అయింది సార్ అని అడుగు, నేను చూపిస్తా మేడం చెప్పకపోతే, లేదా చెప్తే ఓకే, రెంట్ లేదా ఒకటి, లేకపోతే రివిజన్ చేయమని చెప్పండి మేడంకి. గాట్ ఇట్? యా. సో Yes, sir. డాట్ ఓబీజే ఫైల్ అక్కడ జనరేట్ అయింది, ఇక్కడేమో డాట్ పీవైసీ ఫైల్ జనరేట్ అయింది, అంతే తేడా. సార్ మరి ఈ బైట్ కోడ్ వల్ల యూజ్ ఏంటి అది నేను తర్వాత చెప్తాను, కానీ ఈ డాట్ పీవైసీ ఫైల్లో ఒక్క సింటాక్స్ ఎర్రర్ అయినా ఉండే ఛాన్స్ ఉంటుందా? ఇప్పుడు చెప్పండి, ఎర్రర్ ఉంటుందా? ఎర్రర్ గురించి చెకింగ్ చేస్తాం కదా, ఎర్రర్స్ ఏమి లేకపోతేనే కదా ఇది జనరేట్ అవుతుంది, అంటే ఎర్రర్ ఫ్రీ కోడా కాదా ఇది? దట్స్ వాట్, ఎర్రర్ Yes, ఫ్రీ sir. కోడ్ని రన్ చేయడం అనేది బెటర్ వే కదా. ఓకే, యా, ఎర్రర్ ఫ్రీ కోడ్ని రన్ చేయడానికి ఏం యూజ్ చేస్తే మళ్ళీ కంపైలర్ని వాడచ్చు కదా. సిలో ఏం చేస్తారు తెలుసా? జనరేట్ అయిన ఆబ్జెక్ట్ కోడ్ని సి లాంగ్వేజ్లో రన్ చేసేది మళ్ళీ కంపైలరే. సిలో ఎవరు? కంపైలరే రన్ చేస్తుంది. కంపైలరే ఆ ఆబ్జెక్ట్ కోడ్ని మిషన్ కోడ్లో కన్వర్ట్ చేస్తుంది. కన్వర్ట్ చేసి డాట్ ఈఎక్సీ ఫైల్లో పెట్టింది, కొత్త ఫైల్లో కూడా పెట్టింది, మొత్తం కోడ్ మిషన్ కోడ్ని. ఆ డాట్ ఈఎక్సీ ఫైల్ రన్ అయ్యి నీకు అవుట్పుట్ వస్తుంది సి లాంగ్వేజ్లో. బట్ ఇక్కడ అలాంటి ఈఎక్సీ ఫైల్స్ జనరేట్ అవ్వవు, గుర్తుపెట్టుకో. ఎక్కడ జనరేట్ అవ్వరా? ఇక్కడ జనరేట్ అవ్వవు అన్నాను కదా, ఎక్కడ? పైథాన్. పైథాన్లో అలా జనరేట్ అవ్వవు. పైథాన్లో డాట్ ఈఎక్సీ ఫైల్ జనరేట్ కాదు. ఎందుకు సార్? ఎందుకు జనరేట్ కాదు? బాబు రన్ చేసినప్పుడు కంపైలర్ వాడలా. కంపైలర్ బిహేవియర్ ఏంటో చెప్పనా? ఇవన్నీ మీరు అడిగిన క్వశ్చన్స్ వల్ల చూడు ఎన్ని ఆన్సర్లు వస్తాయి కొత్తగా. కంపైలర్ బిహేవియర్ తెలుసా మీకు? ట్రాన్స్లేట్ చేసిన కోడ్ని ఒక ఫైల్లో పెట్టడం తన బిహేవియర్. ఏ లాంగ్వేజ్ అని తీసుకో, సి కావచ్చు, C++ కావచ్చు, జావా కావచ్చు, .NET కావచ్చు, ఏ లాంగ్వేజ్ అని తీసుకో, నువ్వు కంపైల్ చేశాను అన్నావు అనుకో, కొత్త ఫైల్ ఒకటి జనరేట్ అయింది చూసుకో, జనరేట్ అయ్యి ఉంటుంది చూసుకో, చెక్ చేసుకో. దాని బిహేవియర్ అంతా బర్త్ పాపం అంతే, ఆ కంపైలర్ బిహేవియర్ అంతా. అప్పుడే దాన్ని కంపైలర్ అంట. దాగా అన్నాను, ఏమర్థమైంది మీకు? ఇప్పుడు ఏదో యాక్ట్ చేశాను నేను, చేస్తుట అన్నారు, ఏమర్థమైంది మీకు? ఏం అర్థం కాలేదా? అంత దారుణంగా యాక్ట్ చేశాను నేను ఇప్పుడు. ఇప్పుడు నేను అట్లా అన్నాను బా, ఏమర్థమైంది మీకు? దాగా చేస్తుట అన్నాను, ఏమర్థమైంది? రే చెప్పండి రా బాబు, ఇట్లా మీరు మాట్లాడకుండా. అర్థం కాలేదా? మీ యాక్టింగ్ మా వల్ల కాదు సార్, మాకు అర్థం కాలేదంటావా? పోన్లే, ప్లేసు నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ఏమర్థమైంది ఇప్పుడు? మీ మోహన్ సంతకెళ్ళ బాలకృష్ణలాగా ఏమో కొద్దిగా కూడా మాట్లాడలేదు నేను. ప్రతి ఒక్కరికి ఒక స్టైల్ ఉంటుంది, మీకు తెలుసా? Yes, sir. చిరంజీవికి ఒక స్టైలు, నాగార్జునకి ఒక స్టైలు, బాలకృష్ణకి ఒక స్టైలు, ఎన్టీఆర్కి ఒక స్టైలు, అవునా? పవన్ కళ్యాణ్కి ఒక స్టైలు, హా అంటాడు కదా అంటే, అవునా? అలా అనగానే చాలు, ఏమనకపోయినా సరే చెప్పేస్తాడు. మా మహేష్ బాబు గురించి ఇట్లా అన్నానంటే చాలు మహేష్ బాబు అంటారు. జనరల్గా మాట్లాడుతున్నా, ప్రతి ఒక్కరికి ఒక మేనరిజం అంటారు, దాన్ని మేనరిజం ఉంటుంది. కత్తందుకో జానకి వచ్చిందా? నేను మొత్తం యాక్ట్ చేయకపోయినా పర్లా, ఆ వర్డ్ వినగానే కృష్ణరాజు గుర్తొస్తాడు, ఎందుకంటే కృష్ణరాజు డైలాగ్ అది, అవునా కదా? డలింగ్ అంటే ఎవరు గుర్తొస్తారు? ప్రభాస్ గుర్తొస్తాడు. వాళ్ళ 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 మేనరిజం అది. అట్లా డాట్ ఈఎక్సీ ఫైల్ జనరేట్ అయింది, డాట్ పీవైసీ ఫైల్ జనరేట్ అయింది, డాట్ క్లాస్ ఫైల్ జనరేట్ అయింది. ఎవర్రా ట్రాన్స్లేటర్? ఇప్పుడు చెప్పండి. కంపైలర్ బిహేవియర్ అనమాట, దాని మేనరిజం. ఎవరి మేనరిజం? కంపైలర్ మేనరిజం. కంపైలర్ మేనరిజం ఏంట్రా అంటే డాట్ క్లాస్ ఫైల్నో, డాట్ ఓబీజే ఫైల్నో, డాట్ పీవీసీ ఫైల్నో, డాట్ ఈఎక్సీ ఫైల్నో దాన్ని జనరేట్ చేయడమే దాని బిహేవియర్. అట్లా ఒక ఫైల్ జనరేట్ అవుతుందంటే పక్కాగా ఫిక్స్ అయిపోవచ్చు, అక్కడ కంపైలర్ యూజ్ చేస్తున్నారండి. ట్రాన్స్లేటర్, ఏ ట్రాన్స్లేటర్? కంపైలర్ అనే ట్రాన్స్లేటర్ యూజ్ చేస్తున్నారని. అర్థమవుతుందా నేను మాట్లాడేది? Yes, sir. క్లియర్? యా, వెరీ గుడ్.
ఎస్ సార్. సో ఇప్పుడు నేను మళ్ళీ ఏం మాట్లాడుతున్నా చూడు, ఇక్కడ నేను కంపైలర్ యూజ్ చేస్తానా లేదా ప్రోగ్రామ్ని చెక్ చేయడానికి? చూసా ఒక ఫైల్ జనరేట్ అయింది, బిహేవియర్ కనిపించిందా? అది ఇక్కడ నేను రన్ చేసేటప్పుడు కంపైలర్ని యూజ్ చేస్తున్నానా లేదా? రన్ చేసేటప్పుడు ఈ ప్రోగ్రామ్ని బైట్ కోడ్ని రన్ చేయడం కోసం ఏ ఏ ట్రాన్స్లేటర్ని వాడుతున్నా? ఇంటర్ప్రెటర్ని యూజ్ చేస్తున్నా, కంపైలర్ని కాదుగా. ఇక్కడ .exe ఫైలు, .pvc ఫైలు, .class ఫైలు, .obj ఫైల్ ఏదైనా జనరేట్ అవుతుందని చెప్పానా? చెప్పలా. ఎందుకు చెప్పలేదని నీకు అర్థమైపోయి ఉంటుంది. వీడు కంపైలర్ కదా, ఇంటర్ప్రెటర్. ఇంటర్ప్రెటర్ కొత్త ఫైల్స్ని జనరేట్ చేసిన కోడ్ అంతా ఒక ఫైల్లో పెట్టడం దీనికి వీడికి అసలు రాదు, చేత కాదు, బై బర్త్ అంతే. వాళ్ళ నాన్న వాళ్ళ తాత ముత్తాతలు కూడా అంతే, వాళ్ళ వంశమే అంత, ఇంటర్ప్రెటర్ వంశం. ఎలా రన్ చేస్తుంది ఇది? ఇంకోటి ఇంటర్ప్రెటర్ పని అంటే తెలుసా? రన్ చేయడమే. ఒక లైన్ తీసుకుంటుంది, మిషన్ కోడ్లో కన్వర్ట్ చేస్తే రన్ చేస్తుంది. రెండో లైన్ తీసుకుంటుంది, మిషన్ కోడ్లో కన్వర్ట్ చేస్తే రన్ చేస్తుంది. థర్డ్ లైన్ తీసుకుంటుంది, మిషన్ కోడ్లో కన్వర్ట్ చేస్తే రన్ చేస్తుంది. అంటే లైన్ బై లైన్ అది కూడా ఒక లైన్ తీసుకుంటా. మరి ఇప్పుడు కంపైలర్కి ఇంటర్ప్రెటర్కి ఇట్లా మాట్లాడచ్చు. మగధీర సినిమాలో భైరవ అన్న వాడి పేరు ఏం పేరు? హీరో రోల్ పేరేంటి? కాలభైరవ కాదు, భైరవ కాదు, కాలభైరవ కాదు, భైరవనే కదా. భైరవనే. మనకి ఈ సినిమా వచ్చి అది మర్చిపోయాం. మగధీరలో హీరో ఉంటాడు కదా, ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి రమ్మని అంటాడు చూడు. కంపైలర్ ఆ టైపు. కంపైలర్ ఒక్కొక్క స్టేట్మెంట్ కాదు షేర్ ఖాన్, అన్ని స్టేట్మెంట్స్ ఒకేసారి రమ్మను ట్రాన్స్లేట్ చేసి పడేస్తా అంటది. ఎవరు? కంపైలర్. అదే ఇంటర్ప్రెటర్కి ఇచ్చామనుకో, అయ్యా నా వల్ల కాదు, అన్ని స్టేట్మెంట్స్ ఒకేసారి మా వల్ల కాదు, ఒక లైన్ ఇస్తే మెల్లగా ట్రాన్స్లేట్ చేసుకుంటా, తర్వాత ఇంకోటి వస్తే ఫైట్ చేసుకుంటా అంటది ఇంటర్ప్రెటర్. ట్రాన్స్లేట్ చేసిన కోడ్ని కంపైలర్ గాడైతే దాచిపెడతాడు ఒక ఫైల్లో. మా వల్ల కాదు స్వామి, ఒక లైన్ని ట్రాన్స్లేట్ చేసి ఆ లైన్ని రన్ చేసేస్తా, అప్పుడు వచ్చేస్తా అంట. ఆ విధంగా రన్ అయింది. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఇంకా ఇప్పుడు డౌట్స్ ఉండాలి మీకు. ఇంత ఎక్స్ప్లెయిన్ చేశాక మీకు కొన్ని డౌట్స్ వచ్చి ఉండాలి. ఇంకేం డౌట్స్ వచ్చి చెప్పండి. నాకు తెలిసి పూర్తిగా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయాలా. హలో, నేనైతే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయాల. కంపైల్ చేసాం, బయట కోడ్ జనరేట్ అయింది, బయట కోడ్ రన్ చేయడానికి ఇంటర్ప్రెటర్ ఉంది అని చెప్పా. ఇంకా ఏమన్నా న్యూ పాయింట్స్ మీకు కావాలి? అసలు ఈ బయట కోడ్ ఎందుకు సార్ జనరేట్ చేశారు? మరి పని లేదా? ఈ బయట కోడ్ నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా, ఆ స్టోరీ వింటా ఉండండి. బయట కోడ్ జనరేట్ చేయడం పర్లా మంచిదే ఏమో అనిపిస్తుందేమో, చూద్దాం. ఒకసారి మీతో మాట్లాడొచ్చు కదా, నేను మాట్లాడొచ్చు అనుకుంటున్నా. జాగ్రత్తగా వినండి అయితే. మొన్నటి వరకు నాకు సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఉండేది కదా. మొన్నటి వరకు అంటే నా ఇంటెన్షన్ ఇక్కడ మొన్నటి వరకు ఎక్కడ 3 సంవత్సరాల పైన అయిపోయిందా కరోనా వచ్చి. కరోనా టైంలో క్లోజ్ చేశా. నాకు కంపెనీ ఉండేది. ఒక చిన్న సిచ్యువేషన్ ఊహించుకుందాం. మా సాఫ్ట్వేర్ కంపెనీకి ఒక క్లయింట్ వచ్చారు అనుకుందాం. నేను ఏంటిది అక్కడ మన పీవీపీ మాల్ ఉంటుందా, పీవీపీ మాల్ ఆ స్ట్రీట్లో ఒక బార్ అండ్ రెస్టారెంట్ ఉంటుంది. దాని పేరు ఏం పేరు మర్చిపోయింది, చాలా సంవత్సరాలు అయిపోయింది. వాళ్ళకి నేను సాఫ్ట్వేర్ డెవలప్ చేసి పెట్టాను. టైకూన్స్ బార్ అండ్ రెస్టారెంట్ ఉండండి. అప్పుడు కరోనాకి బిఫోర్ కంపెనీ ఉన్నప్పుడు వాళ్ళకేమో నేను సాఫ్ట్వేర్ చేసి పెట్టించా, డెవలప్ చేశాను అనమాట. బిల్లింగ్ సాఫ్ట్వేర్ ఇన్వాయిస్ అవన్నీ. వాళ్ళకి 2 ఉంటాయి. ఒక ఫ్లోర్లో ఉన్నది దానికో బార్ పెట్టారు. టైకూన్స్ అయినప్పటికీ ఇంటర్నల్గా మళ్ళీ ఒక 2 పేర్లు పెట్టారు. పేర్లు మర్చిపోయింది, చాలా ఇయర్స్ అయిపోయింది. దానికి సర్వర్ మెయింటైన్ చేయమన్నారు. టాప్ ఫ్లోర్లో పైన గెస్ట్ హౌస్లా ఉండేది వాళ్ళకి. ఆ పైనేమో ఒక సర్వర్ని మెయింటైన్ చేసాం. ఈ 2 ఫ్లోర్స్లో 2 సిస్టమ్స్, 2 క్లయింట్ మిషన్స్ మెయింటైన్ చేసి ఆ సర్వర్లో నేను డిప్లాయ్ చేశాను అప్లికేషన్ని. వీళ్ళు యూజ్ చేసుకున్నారు. అట్లా జరిగింది డెవలప్మెంట్. ఏదైతేనే దాని గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఒకసారి ఆలోచించు. నాదొక సాఫ్ట్వేర్ కంపెనీ అనుకుందాం. ఒక క్లయింట్ వచ్చారు ఒక సాఫ్ట్వేర్ చేయమని. సాఫ్ట్వేర్ అంతా డెవలప్ చేసేసారు. సాఫ్ట్వేర్ డెవలప్ చేసి కోడ్ మొత్తం యాజ్ ఇట్ ఈస్ కోడ్ అంతా క్లయింట్కి ఇచ్చేసాను అనుకుందాం. జనరల్గా కోడ్ డైరెక్ట్గా క్లయింట్కి ఇవ్వరు. కోడ్ అంతా ఇచ్చి రన్ చేసుకో అన్న, ఏమన్నా కోడ్ అంతా ఇచ్చి రన్ చేయడం కూడా చూపించాను అనుకోపోని. కోడ్ అంతా ఆ సర్వర్ సిస్టంలో పెట్టేసి కోడ్ మొత్తం రన్ చేయడానికి ఇది క్లిక్ చేయండి రన్ అయితే అన్నాను. సోర్స్ కోడ్ ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది? కోడ్ మొత్తం ఎవరి దగ్గర ఉంది? కోడ్ ఎవరి దగ్గర ఉంది? వాడి దగ్గర. ఇచ్చానా లేదా?
తెలియక వాడు కనుక ఏదో ఒక ఫైల్ ఓపెన్ చేసి క్లికాడు అనుకో, అర్థమైందా? డైరెక్ట్గా ఆ కోడే రన్ అయింది కదా, అవునా? సో కోడ్ని వాడు మాడిఫై చేయడానికి ఛాన్స్ ఉంటుంది, కోడ్ చూడడానికి ఛాన్స్ ఉంటుంది. అర్థం అవ్వకపోయినా అర్థం కాకపోయినా ఏదో ఒకటి ట్రై చేశాడు అనుకో, మొత్తం సాఫ్ట్వేర్ పోయే ఛాన్స్ ఉంటుంది. జనరల్గా ఏం చేస్తారంటే క్లయింట్కి ఒక యాప్ కానీ ఏదైనా ఇచ్చేటప్పుడు మొత్తం కోడ్ ఇవ్వడు. మీరు ఆన్లైన్ నుంచి ఏదైనా మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారనుకో, మొత్తం కోడ్ వచ్చిద్దా, దానికి ఏపీకే ఫైల్ ఇస్తాడు వాడు. ఎప్పుడైనా ట్రై చేశారా? ఏపీకే ఫైల్స్ చెప్తారు. డాట్ ఏపీకే అని ఒక ఫైల్ ఉంటుంది, డాట్ ఈఎక్సీ ఫైల్ లాగా. ఆ ఏపీకే ఫైల్ మన మొబైల్ ఫోన్లో ఇన్స్టాల్ అయింది. సోర్స్ కోడ్ ఇవ్వడు వాడు, అసలు కోడ్ ఇవ్వడు వాడు. ఏం చేస్తున్నాడు వాడు, సమ్ ఈఎక్సీ ఫైల్ లాగా ఒక ఫైల్ జనరేట్ చేసి ఆ ఫైల్ని అవైలబుల్ చేస్తున్నాడు ప్లే స్టోర్లో. వాటిలో నువ్వు డౌన్లోడ్ చేసుకుంటున్నావు, ఏపీకే ఫైల్ ఇన్స్టాల్ చేసుకుంటున్నావు. అంటే ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసే కంపెనీ వాడు ఏమి ఇస్తాడు క్లయింట్కి, ఎప్పుడు కూడా ఆ ఎగ్జిక్యూటిబుల్ ఫైల్ ఇస్తాడు తప్ప అసలు కోడ్ ఇచ్చాడు. అర్థమవుతుందా? అలా అసలు కోడ్ ఇవ్వకుండా ఉండడానికి మేము ఇలా చేస్తాం. ఈ అసలు కోడ్ ఇవ్వకుండా ఏం చేస్తా కంపైల్ చేసి బయట కోడ్ జనరేట్ అయిద్దా, ఈ బయట కోడ్ని ఇస్తా క్లయింట్కి, దాన్ని రన్ చేసుకుంటాడు, రన్ అయింది. అర్థమవుతుందా? నేను ఏపీకే ఫైల్ ఎలా ఇస్తానో ఇది యాప్లో, ఇక్కడ బైట్ కోడ్ ఇస్తా, ఆ బైట్ కోడ్ని వాళ్ళు రన్ చేసుకుంటారు. ఈ బైట్ కోడ్ని ఒక అడ్వాంటేజ్ చెప్పనా, ఇంకొక అడ్వాంటేజ్ ఇప్పుడు చెప్పాలి నేను. ఈ బైట్ కోడ్ వల్ల ఒక అడ్వాంటేజ్ ఉంది. వాట్ ఈజ్ బైట్ కోడ్ అని నువ్వు అడగొచ్చు కూడా క్వశ్చన్. యాక్చువల్గా అయితే వాట్ ఈజ్ బైట్ కోడ్ ఇందాక ఎవరు అడిగినట్టున్నారు, మనీ అది కూడా అడిగినట్టున్నాడు కదా. ఎస్ సార్, అదే అడిగాను సార్ ఫస్ట్. అదే ఫస్ట్ అడిగాను. వాట్ ఈజ్ బైట్ కోడ్ అని డౌట్ రావచ్చు. నేనంటాను ఇట్ ఈస్ నాట్ అ మెషిన్ కోడ్. ఫస్ట్ థింగ్, ఇట్స్ నాట్ అ మెషిన్ కోడ్. ఇట్ ఈస్ నాట్ అ మెషిన్ కోడ్ అంటే కంప్యూటర్ అండర్స్టాండబుల్ కోడ్ అయితే కాదు, బట్ ఇట్ ఈస్ అ ఇంటర్మీడియట్ కోడ్. బట్ ఇట్ ఈస్ అ ఇంటర్మీడియట్ కోడ్. దీన్ని ఇంటర్మీడియట్ కోడ్ అంటున్నా. మీడియట్ అటు కాదు ఇటు కాదు, అంటే ఇటు సోర్స్ కోడ్ కాదు, అటు మిషన్ కోడ్ కాదు, ఇది ఇంటర్మీడియట్ కోడ్. అండ్ విచ్ ఈస్ అండర్స్టాండబుల్ బై, విచ్ ఈస్ ఎవరికి అర్థమవుతుందంట, పైథాన్ ఇంటర్ప్రిటర్ ఆర్ పైథాన్ వర్చువల్ మిషన్. ఇలా కొంచెం ఒక న్యూ పాయింట్ యాడ్ చేద్దాం, ఓపెన్ చేద్దాం. బై పీవీఎం. పీవీఎం అంటే పైథాన్ వర్చువల్ మిషన్ అని ఒకటి ఉంటుంది. దీంట్లో ఇంటర్ప్రిటర్ ఉంటుంది. యాక్చువల్ ఇంటర్ప్రిటర్ డైరెక్ట్గా చూపించాను కదా నేను, దాంట్లో ఇంటర్ప్రిటర్ ఉంటుంది. యాక్చువల్గా ఇప్పుడు క్వశ్చన్స్ ఎక్కువ అడగడం వల్ల ఎక్కువ చెప్పాల్సి ఉంది. యాక్చువల్గా తర్వాత చెప్పాల్సిన ఈ పాయింట్స్ అన్ని తను క్వశ్చన్ అడగడం వల్ల ఇప్పుడే చెప్తున్నా. పైథాన్ వర్చువల్ మెషిన్ గురించి తర్వాత చెప్తా. యాక్చువల్లీ నేను అది తిని అడగడం వల్ల క్వశ్చన్ ఇప్పుడే చెప్పాల్సి వచ్చింది, అంతే డిఫరెన్స్. ఇలా థింక్ చేయొచ్చు నువ్వు. ఎలాగా, దీన్ని పైథాన్ వర్చువల్ మిషన్ లాగా థింక్ చేయొచ్చు. ఇదంతా యాక్చువల్గా కంప్యూటర్లో ఉంటుంది. థింకింగ్ కూడా మారాలి యాక్చువల్గా. ఇదంతా యాక్చువల్గా నువ్వు ఎలా థింక్ చేయాలంటే పైథాన్ వర్చువల్ మిషన్ మన కంప్యూటర్లో ఉంటుంది. సార్ పీవీఎం ఎక్కడ ఉంటుంది, పైథాన్ వర్చువల్ మిషన్ యాడ్ ఉంటుంది అని నువ్వు క్వశ్చన్ అడిగావు అనుకో, నా ఆన్సర్ మన కంప్యూటర్లో ఉంటుందిరా బాబు అని చెప్తా. మన పీసీ అనుకో, అంటే ఈ ఇమేజ్ చూడంగానే కంప్యూటర్ అని తెలుస్తుంది, అందుకని ఇది రాస్తున్నా. అర్థం అవడం కోసమే తప్ప నిజంగా కంప్యూటర్ అంటే ఇది మానిటరా, మానిటర్ కాదు, పక్కన ఉన్న ఈ డబ్బా అసలు కంప్యూటర్. ఇది ఏది, ఇది 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 అసలు కంప్యూటర్. ఇదేంటిది, క్యాబినెట్ ఉంటుంది కదా పక్కనే, సిపి పక్కన క్యాబినెట్ ఉండదు, అది కదా అసలు కంప్యూటర్ అంటే. పక్కన మానిటర్ అది మీకు ఇందాక నుంచి చూపిస్తుంది. నీకు నిజంగా పర్ఫెక్ట్ కావాలంటే తప్పదు, కొద్దిగా మార్చి ఇట్లా చెప్పాలి. ఇమేజ్ కొద్దిగా పెద్ద చేసి ఇక్కడ ఇప్పుడు స్క్రీన్ పెట్టాలి నేను. ఇది మన అవుట్పుట్ స్క్రీన్ అంటే మానిటర్. ఇది క్యాబినెట్ ఆర్ సిపియు, క్యాబినెట్ విచ్ కంటైన్స్ సిపియు, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. అట్లా
డన్. ఇప్పుడు ఈ ఈ ఈ కోడ్ ఉంది కదా, పీవైసీ ఫైల్ ఉన్న కోడ్, అది రన్ చేయడానికి మనం ఇచ్చే కమాండ్ ఇది. పర్లేదు ఇలా ఉండని, ప్లేస్ లేదు కానీ ఇట్లా కానిచ్చేద్దాం. కనిపిస్తుందా? ఇప్పుడు ఓకే. ఇక్కడ అవుట్పుట్ వస్తుంది, మనకి అవుట్పుట్ 7 వస్తుంది. ఇప్పుడు మనం మ్యాక్సిమైజ్ చేసుకుందాం. ఇక్కడ అవుట్పుట్ వస్తుంది. అవుట్పుట్ ఏమని వస్తుంది? 30 కదా, అంతే అవుట్పుట్, ఇంకేం లేదు. స్క్రీన్ పైన వస్తుంది. ఇది జరిగే ప్రాసెస్. ఈ పైథాన్ వర్చువల్ మిషన్ అనేది మన కంప్యూటర్లో ఉండాలి, మన కంప్యూటర్లో ఉండాలి. అదేం పెద్ద విషయం కాదు, తర్వాత మీకు తెలుస్తుంది ఎలా ఉంటుంది, ఎలా ఇన్స్టాల్ చేస్తాం. పైథాన్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తే చాలు మన సిస్టంలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు పీవైసీ, ఈ బైట్ కోడ్ అంటే ఏంట్రా అంటే పైథాన్ వర్చువల్ మిషన్ అండర్స్టాండబుల్ కోడ్ అంట. దీనికి మాత్రం అర్థమైంది, కంప్యూటర్కి కాదు. కంప్యూటర్లో మనం ఇన్స్టాల్ చేస్తాం కదా పీవీఎం, పైథాన్ వర్చువల్ మిషన్ ఆర్ పైథాన్ సాఫ్ట్వేర్, దానికి అర్థమయ్యే కోడ్ ఇది బైట్ కోడ్ అంటే. సో అయితే నాకేంటి సార్, దానికి అర్థమైతే ఏంటి, అర్థం కాకపోతే ఏంటి? అసలు పాయింట్ చెప్పరే మీరు, అసలు పాయింట్ చెప్పడానికే కదా. ఇప్పుడు ఏంటది, నిన్న సినిమాకి వెళ్ళా, ఏం సినిమా అది, కల్కి సినిమాకి వెళ్ళా. కల్కి సినిమాలో ఫస్ట్ సీన్లోనే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడేంటి, ఇంకెవడు చూడప్పుడు ఆ సినిమా మెల్లగా రివీల్ చేస్తాడుగా. ఇంటర్వ్యూల నుంచి స్టార్ట్ అయింది రివీలింగ్, ఒక్కొక్కటి చివరికి రివీల్ చేస్తాడు. అలాగా స్టార్ట్ అయింది జర్నీ మనకి. ఇప్పుడు జర్నీ స్టార్ట్ అయింది, మెల్లమెల్లగా ఒక్కొక్క పాయింట్ రివీల్ అవుతుంది. మనం ప్రోగ్రామ్ రాసామనుకో, దాన్ని సోర్స్ కోడ్ అంటాం, దాన్ని కంపైల్ చేస్తాం చిట్టి గడితో, కంపైలర్ సపోర్ట్తో. అప్పుడు బైట్ కోడ్ జనరేట్ అయ్యింది. ఆ బైట్ కోడ్ ఏమో .pvc ఫైల్లో ప్లేస్ అయ్యింది. ఈ బైట్ కోడ్ని రన్ చేయాలంటే పైథాన్ వర్చువల్ మిషన్ మాత్రమే అర్థం చేసుకోగలదని చెప్తున్నా. బైట్ కోడ్ అండర్స్టాండబుల్ కోడ్ అంటే పైథాన్ వర్చువల్ మిషన్ అండర్స్టాండబుల్ కోడ్ అని, పైథాన్ వర్చువల్ మిషన్కి తప్ప ఏ కంప్యూటర్కి అర్థం కాని కోడ్ అని. ఓకే, ఈ పైథాన్ వర్చువల్ మిషన్ ఇప్పుడు ఏం చేస్తుందంట, ఈ బైట్ కోడ్ని రిసీవ్ చేసుకుని, ఇంకా క్లియర్ చెప్పాలంటే పీవీఎంలో ఇంటర్ప్రెటర్ ఉంటుంది. పీవీఎంలో ఇంటర్ప్రెటర్ ఉంటుంది. ఈ ఇంటర్ప్రెటర్ ఏం చేస్తుంది, ఈ పైథాన్ వర్చువల్ మిషన్ ఉన్న ఇంటర్ప్రెటర్ ఏం చేస్తుంది అంటే ఇందులో ఉన్న ఈ .pvc ఫైల్లోనే ఫస్ట్ లైన్ తీసుకొని మిషన్ కోడ్లో కన్వర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇది మిషన్ కోడ్ కదా, ఇప్పుడు మన కంప్యూటర్కి అర్థమైద్దా, మన ప్రాసెసర్కి అర్థమైద్దా, మన కంప్యూటర్కి అర్థమైంది, కంప్యూటర్ రన్ చేసుకుంటే అవుట్పుట్ వస్తుంది. ఇలాగే మళ్ళీ పైథాన్ వర్చువల్ మిషన్లో ఇంటర్ప్రెటర్ ఏం చేస్తుంది, సెకండ్ లైన్ తీసుకుంటుంది, సెకండ్ లైన్ తీసుకొని మిషన్ కోడ్లో కన్వర్ట్ చేస్తుంది అండ్ ఎగ్జిక్యూట్ ఇక్కడ. సో పైథాన్ వర్చువల్ మిషన్ కూడా ఎగ్జిక్యూషన్లో ఇన్వాల్వ్ అయింది సిపియూతో పాటుగా. నువ్వు ఎలా థింక్ చేయొచ్చు అంటే, కంప్యూటర్ పక్కన పెట్టి కొద్దిసేపు పైథాన్ వర్చువల్ మిషన్ రన్ చేస్తున్నావు అనుకున్న పర్లా, నువ్వు థింక్ చేసేటప్పుడు అలా అనుకున్న పర్లా. ఓకే, సో మన కంప్యూటర్లో ఉన్న పైథాన్ వర్చువల్ మిషన్ పని ఏంటంటే అంటే బైట్ కోడ్ని అర్థం చేసుకుంటుంది, దాని మిషన్ కోడ్లో కన్వర్ట్ చేస్తుంది, మిషన్ కోడ్ని రన్ చేస్తుంది, అవుట్పుట్ వచ్చింది. సెకండ్ లైన్ తీసుకుంటుంది, మిషన్ కోడ్లో కన్వర్ట్ చేస్తుంది, అప్పటికి అవుట్పుట్ ఏమైనా ప్రింట్ చేయాలని ప్రింట్ చేస్తుంది. సో థర్డ్ స్టేట్మెంట్, ఫోర్త్ స్టేట్మెంట్, ఫిఫ్త్ స్టేట్మెంట్, సిక్స్త్ స్టేట్మెంట్, సెవెంత్ స్టేట్మెంట్, అట్లా లైన్ బై లైన్ ట్రాన్స్లేషన్ అండ్ ఎగ్జిక్యూషన్. సో హూ అండర్స్టాండ్స్ దిస్ బైట్ కోడ్? ఇఫ్ యూ ఆస్క్ మీ దట్ క్వశ్చన్, పైథాన్ వర్చువల్ మిషన్ అండర్స్టాండ్స్ దట్ కోడ్. పైథాన్ వర్చువల్ మిషన్లో ఉన్న ఈ మెకానిజం అండర్స్టాండ్ చేసుకుంటుంది బైట్ కోడ్ని. మెకానిజం అంటే ఇంటర్ప్రెటర్ ఉండొచ్చు, ఇంకా చాలా ఉంటాయి కూడా, నేను చూపించింది ఒకటి ఇందులో. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, చివరికి ఒక్క విషయం అయితే కొత్తగా అర్థమైంది, బైట్ కోడ్ ఈజ్ అండర్స్టాండబుల్ బై పైథాన్ వర్చువల్ మిషన్. ఇప్పుడు ఇంకో పాయింట్ చెప్తా, అసలు దీనివల్ల యూజ్ ఏముంది సార్? ముందు కంపైల్ చేద్దాం, ఎర్రర్ ఫ్రీ కోడ్ని జనరేట్ చేద్దాం, ఎర్రర్ ఫ్రీ కోడ్ని రన్ చేద్దాం అన్నారు, అది సూపర్ పాయింట్, నేను ఒప్పుకుంటా. ఏది ప్రోగ్రామ్ రన్ చేయక ముందు ఎర్రర్స్ లేని కోడ్ని తయారు చేయడం అనేది, జనరేట్ చేయడం అనేది మంచి పద్ధతి, అది ఒప్పేసుకుంటా. మీరు చెప్పింది కరెక్టే సార్, యాక్సెప్టెడ్ సార్ అన్నాం, అర్థమైందా? ఇప్పుడు అసలు పాయింట్ ఏంటంటే పైథాన్ వర్చువల్ మిషన్ వల్ల యూజ్ ఏంటి, లేదా ఈ బైట్ కోడ్ వల్ల యూజ్ ఏంటి? బైట్ కోడ్ని పీవీఎంఏ అర్థం చేసుకోగలదు, ఎవడు అర్థం చేసుకోగలదు, బిల్డప్ ఇస్తున్నాం దేనికి? పైథాన్ వర్చువల్ మిషన్ అండర్స్టాండ్ చేసుకుంటే అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి? ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం. ఈ పాయింట్ చెప్తే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది, జాగ్రత్తగా వినండి. ఏంటి సార్ ఆ ఫుల్ క్లారిటీ? ఇది అర్థమైపోయింది కదా, ఈ ఇమేజ్. దీన్ని అలా పక్కన పెట్టేసి కొత్త ఇమేజ్ ఒకటి తయారు చేస్తున్నాను, దాంట్లో ఇంకో చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, చిన్న ఎక్స్ప్లెనేషన్ అయిపోతుంది తొందరగా. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ కోడ్ రాసావరా, ప్రోగ్రామ్ రాసావు, ప్రోగ్రామ్ పేరేంటి, 1.py అనుకుందాం. అంటే ఆ పైథాన్ వర్చువల్ మిషన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటో మీకు ఇప్పుడు అర్థమైంది బాగా.
నువ్వు రాసిన ప్రోగ్రామ్ పేరు ఏంటన్నా 1.py అట్లా అనుకుందామా? రన్నింగ్లో ఉంది కదా, రికార్డ్ చేస్తున్నా. ఓకే, రాసా. దీంట్లో ఉన్న కోడ్ని ఏమంటారా మీరు? సోర్స్ కోడ్. ఏం కోడ్ అది? SYUR మిస్ అయిందేంటి? సోర్స్ కోడ్. దీన్ని మనం కంపైల్ చేసాంరా. కంపైల్ చేయడానికి కమాండ్ ఏంటమ్మా ఒకసారి చెప్పండి. మనం కంపైల్ చేసాం. కమాండ్ ముందు రాద్దాం. ముందు -m/py కంపైల్ స్పేస్ మన ప్రోగ్రామ్ పేరేంటి అట్లా ఇస్తాం. అలా ఇస్తే ఆ రోబో చిట్టి గని పిలిచినట్టే పిలిచి, అరే బాబు నా ప్రోగ్రామ్ మొత్తం సావరా బాబు, రాశాను నేను, కరెక్ట్గా రాశాను లేదు, నా మీద నాకే డౌట్ అని కంపైలర్ని అడిగితే అంత పర్ఫెక్ట్గా నువ్వు రాసుంటే, ఏమీ ఎర్రర్స్ లేకపోయి ఉంటే ఏం కోడ్ జనరేట్ అయింది? బైట్ కోడ్ జనరేట్ అయింది కదా. ఎర్రర్స్ లేకపోతే బైట్ కోడ్ అయితే పక్కాగా జనరేట్ అయింది. సైడ్కి కూర్చున్నా కదా, కొద్దిగా వంకరగా వస్తే రావచ్చు, అవి ఏం పట్టించుకోవద్దు. బాగా అర్థం అవుతుంది లేదు, చూడండి చాలు. రైట్. జనరేట్ అయిన కోడ్ని బైట్ కోడ్ అನ್ನು రాసేద్దాం. ఇక్కడ ఎక్స్టెన్షన్ ఏంట్రా? ఇక్కడ .py కదా, ఏ ఎక్స్టెన్షన్ క్రియేట్ అవుతుంది? .pyc ఫైల్ కోడ్ అని కంపైల్ చేయగా జనరేట్ అయిన కోడ్ అనేది వాళ్ళ ఇంటెన్షన్, అందుకని pyc అని పెట్టారు. ఈ బైట్ కోడ్ని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు? ఎవరికి అర్థమైంది? బైట్ కోడ్ అర్థమయ్యేది ఎవరికిరా? PVM. వర్చువల్ మిషన్, రైట్? పైథాన్ వర్చువల్ మిషన్కి మాత్రమే అర్థం అవుతుంది, అది ఫిక్స్ కదా. ఇప్పుడు చూడైతే డిఫరెంట్ కంప్యూటర్స్ ఉన్నాయనుకుంటారా, సరిపోద్దా? ఇదొక కంప్యూటర్, అనుకుందాం. జస్ట్ అజ్యూమ్ దట్ వీఆర్ హ్యావింగ్ మెనీ కంప్యూటర్స్. ఈ కంప్యూటర్ ఏమో విండోస్ ఓఎస్తో రన్ అవుతుంది అనుకుందాం. ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి ఈ కంప్యూటర్లో రన్ అవుతుంది? విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనుకుందాం. ఇట్లా డిఫరెంట్ సిస్టమ్స్ ఉన్నాయి అనుకుందాం. కొద్దిసేపు ఒక్కొక్క కంప్యూటర్ ఒక్కొక్క ఓఎస్తో రన్ అవుతుంది అనుకుందాం. డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్తో ఈ కంప్యూటర్స్ రన్ అవుతున్నాయి అనుకుందాం. ఇది మ్యాక్ ఓఎస్ అనుకో, మ్యాసింటోష్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు. ఇదేమో యూనిక్స్ ఓఎస్ అనుకో. ఇది లైనక్స్ అనుకో. లైనక్స్ ఓఎస్ అనుకో. ఇప్పుడు ఓఎస్లు మారేగా, ఈ కోడ్ని ఇక్కడ రన్ చేయొచ్చు, ఇక్కడ రన్ చేయొచ్చు, ఇక్కడ రన్ చేయొచ్చు, ఇక్కడ రన్ చేయొచ్చు. కాకపోతే ఏం ఉండాలి? ఇక్కడ ఈ కంప్యూటర్లో ఏం ఉండాలి? ఇందాక ఇమేజ్ చూపించాను కదా, కంప్యూటర్లో ఏం ఉండాలి? PVM, పైథాన్ వర్చువల్ మిషన్ ఉండాలి. అయితే ఇక్కడ పైథాన్ వర్చువల్ మిషన్ కనుక ఉంటే ఈ కంప్యూటర్ లోపల ఇలా అనుకుందామా, PVM కానీ జాగ్రత్తగా వినండి, ఇక్కడ విండోస్ PVM అని రాస్తున్నాను నేను, కావాలని అర్థం అవడం కోసం. విన్ PVM అందాం పోనీ షార్ట్కట్. అంటే విండోస్ ఓఎస్లో మాత్రమే రన్ అయ్యే PVM. పైథాన్ వర్చువల్ మిషన్స్ ఎట్లుంటాయి తెలుసా? ఒక ఓఎస్లో రన్ అయ్యే పైథాన్ వర్చువల్ మిషన్ ఇంకో ఓఎస్లో రన్ అవుతుంది, అలా ఉంటాయి. అందుకే నేను ఏం చేస్తున్నా, విన్ PVM అని రాశాను. అంటే విండోస్ ఓఎస్లో రన్ అయ్యే PVM. మరి ఇది
ఇక్కడ మ్యాక్ పీవీఎం ఉండాలి ఈ సిస్టంలో, ఈ కంప్యూటర్లో ఉండాలి, పైథాన్ వర్చువల్ మిషన్ ఉండాలి, ఉందనుకుందాం. కాకపోతే మ్యాక్ పీవీఎం అనుకుందాం, దీన్ని యూనిక్స్ పీవీఎం అనుకుందాం, దీన్నేమో లైనక్స్ పీవీఎం. ఇప్పుడు ఈ బైట్ కోడ్ని ఇక్కడ రన్ చేయగలనా? రన్ చేయాలంటే పైథాన్ వర్చువల్ మిషన్ ఉందా ఈ కంప్యూటర్లో? ఉంది. అయితే రన్ అయింది. ఈ కంప్యూటర్లో ఈ బైట్ కోడ్ రన్ అయిద్దా? రన్ అయింది. ఎందుకంటే ఇక్కడ పైథాన్ వర్చువల్ మిషన్ ఉంది, విచ్ అండర్స్టాండ్స్ బైట్ కోడ్ అండ్ ట్రాన్స్లేట్స్ ఇంటూ మిషన్ కోడ్ అండ్ ఎగ్జిక్యూట్స్ దట్ కోడ్. ఈ కంప్యూటర్లో నేను బైట్ కోడ్ని రన్ చేయగలనా? ఎందుకంటే ఇక్కడ కూడా యూనిక్స్ పీవీఎం ఉందనుకుందాం, ఇన్స్టాల్ చేసిందాం, ఇందులో కూడా రన్ చేయగలను. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ బైట్ కోడ్ని ఏ కంప్యూటర్లో అయినా రన్ చేయగలుగుతున్నానా లేదా? కాకపోతే నిజం చెప్తే ఎవరి వల్ల రన్ అవుతుంది అది? పీవీఎం. పైథాన్ వర్చువల్ మిషన్. సో పైథాన్ వర్చువల్ మిషన్ మళ్ళీ అన్ని సిస్టమ్స్కి ఒకటేనా, లేకపోతే ఓఎస్ మారితే పైథాన్ వర్చువల్ మిషన్ కూడా డిఫరెంట్గా ఉండి డిఫరెంట్ది ఇన్స్టాల్ చేయాలి? అక్కడ అన్ని కంప్యూటర్లోనూ రన్ అయ్యే పైథాన్ వర్చువల్ మిషన్ సేమా డిఫరెంటా? డిఫరెంట్. ఇక్కడ విండోస్ ఓఎస్లో ఇన్స్టాల్ చేసే పైథాన్ వర్చువల్ మిషన్ అసలు నువ్వు మ్యాక్ ఓఎస్లో ఇన్స్టాల్ చేద్దామని అవ్వదు. అంతెందుకు, నువ్వు ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేసావు, నువ్వు ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేసేసి నేను మన ఏమంటుంది దాన్ని యాపిల్ ఫోన్లో ఇన్స్టాల్ చేస్తానంటే ఇన్స్టాల్ అయిద్దా? యాపిల్ ఫోన్లో ఇన్స్టాల్ అయ్యే మొబైల్ యాప్స్ని నేను ఆండ్రాయిడ్ ఫోన్లో ఇన్స్టాల్ చేస్తానంటే అవుతాయా? అవో. అలాగే ఏ ఓఎస్లో ఉన్న పీవీఎం ఆ ఓఎస్లోనే రన్ అయ్యింది. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్కి సపరేట్ పైథాన్ వర్చువల్ మిషన్స్ ఉంటాయి. నువ్వు డౌన్లోడ్ చేసినప్పుడే ఆప్షన్స్ కనిపిస్తాయి, నేను తర్వాత చూపిస్తాను మీకు. అలాగే మ్యాక్ వాయిస్కి సపరేట్, యూనిక్స్ వాయిస్కి సపరేట్, లైనక్స్ వాయిస్కి సపరేట్ ఉంటాయి. అవునా? అవును. చివరిగా ఒక్క పాయింట్ నేను చెప్పాలనుకున్నాను, రెడీగా ఉండు ఆన్సర్ ఇవ్వడానికి. నువ్వు చెప్పగలవు ఆన్సర్ పక్క. నేను అడుగుతున్నా, పైథాన్ ప్రోగ్రామ్స్ని, జస్ట్ సింపుల్ క్వశ్చన్, చాలా సింపుల్ క్వశ్చన్, పైథాన్ ప్రోగ్రామ్స్ని ఏ కంప్యూటర్లో అయినా రన్ చేయగలుగుతున్నా అని అంట. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? యువర్ ఆన్సర్ ఈజ్ ఎస్, రైట్? నెక్స్ట్, నువ్వు రాసిన పైథాన్ కోడ్ ఏ కంప్యూటర్లో అయినా రన్ చేయగలుగుతున్నా, ఏ ఓఎస్తో రన్ అవుతున్న కంప్యూటర్లో అయినా రన్ చేయగలుగుతున్నా, కానీ సేమ్ పైథాన్ వర్చువల్ మిషన్తోనే. ఎస్ ఆర్ నో? నో No, సార్. sir. సపరేట్ వర్చువల్ మిషన్స్ ఉంటాయి. పైథాన్ వర్చువల్ మిషన్ జాబ్ ఏంటి? నిజం చెప్తే నీ బైట్ కోడ్ని రన్ చేయడం అనొచ్చు, ఇంకా క్లియర్ చెప్తే ఈ బైట్ కోడ్ని మిషన్ కోడ్లోకి కన్వర్ట్ చేసి రన్ చేయడం అనొచ్చు. సో పైథాన్ వర్చువల్ మిషన్ పని ఏంటి? ఇక్కడ రాయిన వాట్ ఈజ్ పీవీఎం అని రాయిన ఫస్ట్, అప్పుడు అర్థమైంది మనకి వాట్ ఈజ్ పీవీఎం. It is a virtual machine which is used to run the Python programs. It is used to run the Python programs. It Punila it understands the bytecode. It translates bytecode into machine code and executes it. Next question. Python. Is Python platform independent? Python అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అనొచ్చా? Yes, answer is yes. Now another question. Is PVM platform independent? Python virtual machine అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంటా? నో. ఎందుకంటే విండోస్లో ఇన్స్టాల్ చేసే పీవీఎం ఇంకో దగ్గర ఇన్స్టాలే చేయలేం. నో. ఫర్ ఎవ్రీ ఆపరేటింగ్ సిస్టమ్ no, because for every operating system we need a different PVM. ఇప్పటికీ ఇంకా డౌట్స్ ఉంటే అడగచ్చు బంగారు. పైథాన్ ఎందుకు ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. కంపైల్ చేస్తే బైట్ కోడ్ జనరేట్ అయితే ఆ బైట్ కోడ్ని ఎక్కడైనా రన్ చేయొచ్చు, ఏ ఓఎస్లో రన్ చేయొచ్చు. కాకపోతే
పైథాన్ వర్చువల్ మిషన్ సపోర్ట్ కావాలి, పీవీఎం సపోర్ట్ కావాలి. పీవీఎంకి మాత్రమే బయట కూడా అండర్స్టాండ్ అయితే అర్థమైంది. ఇప్పుడు నేను ఒకవేళ క్లయింట్కి ఎవరికైనా ఇవ్వాలంటే నేను సోర్స్ కోడ్ ఇస్తానా, బయట కూడా ఇస్తానా? వాళ్ళకి నేను ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసి ఇవ్వాలంటే పైథాన్లో నేను ఏం చేస్తాను, బయట కూడా ఇస్తాను, సోర్స్ కోడ్ ఇస్తాను. బైట్ కోడ్ బైట్ కోడ్స్. అవునా? బయట కూడా ఇస్తే వాళ్ళు రన్ చేసేసుకోవచ్చు. అదొక అడ్వాంటేజ్. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి, ఇక్కడ నేను కంపైల్ చేసి చెక్ చేసి ఏ ఎర్రర్స్ లేని, సింటాక్స్ ఎర్రర్స్ లేని కోడ్ ఇస్తున్నానా, ఎర్రర్స్ ఉన్న కోడ్ కూడా ఇచ్చేస్తున్నానా? ఏమి ఎర్రర్స్ లేని కోడ్ని జనరేట్ చేసి దాన్ని కదా ఇస్తున్నాను. అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ దగ్గర ఇంకేం ప్రాబ్లమ్స్ వస్తే రన్ టైమ్ ఎర్రర్స్ వస్తాయి. రన్ టైమ్ ఎర్రర్స్ వేరు, మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు రూల్స్ ఫాలో అవ్వకపోవడం వేరు, రన్ టైంలో కొన్ని ఎర్రర్స్ వస్తాయి, తప్పదు. ఇప్పుడు నేను అంతా చెక్ చేసుకున్నాను, బాగానే ఉంది, కారులో వెళ్తా ఉన్నా, ఫాస్ట్గా వెళ్తున్నా, ఆడెవడో వచ్చి నన్ను గుద్దేశాడు. రన్ టైమ్ ఎర్రర్, ఇంక చేసేదేం లేదు, పోతాం మనం కూడా. రన్ టైమ్ ఎర్రర్స్ రావచ్చు. రన్ టైమ్ ఎర్రర్ వేరు, ముందే రావడం వేరు. ముందే కంపైల్ టైమ్ ఎర్రర్స్ అంటే నువ్వు రాసే కోడ్లోనే రాంగ్ రాసినట్టు. సెమికాన్ ఇవ్వాలి, ఇక్కడ రూల్ ఉందనుకో, ఇవ్వలేదనుకో ఎర్రర్. సెమికాన్ అసలు ఇక్కడ ఇవ్వకూడదురా బాబు అంటే ఇచ్చేసావు అనుకో, అది ఎర్రర్. ఒక దగ్గర స్పేస్ ఇవ్వాలి, స్పేస్ ఇచ్చేసావు, స్పేస్ ఇవ్వాలి, స్పేస్ ఇవ్వాల్సింది ఇవ్వాలా, ఎర్రర్. ఇట్లా కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ని మనం ఫాలో అవ్వాలి కదా. ఆ రూల్స్ని ఫాలో అవుతున్నామా లేదా చెక్ చేయడానికి కంపైలేషన్ టైంలో ఆ రూల్స్ కానీ చెక్ చేసి ఏ ఎర్రర్స్ లేకపోతే బయట కొన్ని జనరేట్ చేస్తుంది ఎవర్రా అంటే కంపైలర్. జనరేట్ చేసిన బయట కొన్ని ఒక ఫైల్లో కూడా పెడుతుంది, .pvc అనే ఫైల్లో కూడా పెడుతుంది. ఆ ఫైల్ని రన్ చేయాలంటే మాత్రం పైథాన్ వర్చువల్ మిషన్ కావాల్సిందే. పైథాన్ వర్చువల్ మిషన్ మాత్రం బయట కూడా అర్థం చేసుకుంటుంది, దాని మిషన్ కోడ్లో కన్వర్ట్ చేసి ఆ పర్టికులర్ కంప్యూటర్లో రన్ చేస్తుంది. అర్థమైందా? దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పేసి క్లోజ్ చేసేస్తాను, ఎందుకని మంచిది ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనిపించింది నాకు. ఇలా వెళ్దామా? తెలంగాణ, ఈ స్టేట్ పేరెంట్ స్టేట్ అనుకోసేపు, కంప్యూటర్ బదులు స్టేట్ అనుకోసేపు. ఇదేంటిది? తెలంగాణ. పోని ఆంధ్ర తెలంగాణ కలిపి ఒక తెలుగు స్టేట్ అని ఫిక్స్ అయిపోయింది. తెలుగు స్టేట్స్ ఇదేం తమిళ్ స్టేట్, ఇది మలయాళం స్టేట్, ఇది హిందీ స్టేట్ అనుకో. కొద్దిసేపు అట్లా ఫిక్స్ అవ్వు. ఏంటంటే తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఫిక్స్ అయిపోయాం. ఇంక హిందీ కూడా లేదు, పక్కన పెట్టేసి కొద్దిసేపు. ఓకే, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, ఇలా 4 స్టేట్స్ ఉన్నాయి. ఓకే కదా, బాగానే ఉంది. ఈయన ఫర్ ఎగ్జాంపుల్ మోడీ అనుకుందాం. మోడీ ఉన్నాడు, మోడీకి గుజరాతీ వచ్చు. మోడీకి ఏమొచ్చు? అది సోర్స్ కోడ్ అనుకుందాం. మోడీ చెప్పిన గుజరాతీ స్పీచ్ని హిందీలోకి ట్రాన్స్లేట్ చేశారు అనుకుందాం. ఎందులోకి ట్రాన్స్లేట్ చేశారు? హిందీలోకి .pvc ఫైల్, బయట కోడ్ని హిందీ అనుకుందాం కొద్దిసేపు. అర్థమైందా? బయట కోడ్ ఏమనుకుందాం. ఇప్పుడు చెప్పండి, మోడీ రాసిన కోడ్ ఏంటి? గుజరాత్లో రాశాడు. దాన్ని ఎలా కన్వర్ట్ చేసాం కంపైలర్తో? హిందీలోకి కన్వర్ట్ చేసాం. ఈ హిందీ స్పీచ్ సీడీ ఉంది కదా, ఆ సీడీని వీళ్ళందరికీ వినిపించేద్దాం అనుకున్నారు, అంటే ఎలక్షన్ క్యాంపెయిన్ అనుకుందాం. అర్థమైందా? ఆ మోడీ ఏదైతే హిందీ ఉందో చెప్పిన హిందీ సీడీ ఉంది కదా, ఆ సీడీని ప్లే చేసి ఎక్కడ సభల్లో అది తెలంగాణగా లేకపోతే తెలుగు స్టేట్స్ కానీ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం స్టేట్స్లో ప్లే చేసేద్దాం, మంచిగా ఎక్కువ సీట్లు కొట్టేద్దాం అనుకుందాం కొద్దిసేపు. అనుకుందాం అట్లా. మోడీనో సోనియానో ఎవరో ఒకరు అనుకో, ఫిక్స్ అవ్వు, అట్లా అనుకుందాం. అనుకుంటే ఇప్పుడు చెప్పండి, ఈ హిందీ సీడీ కనుక ఇక్కడ ప్లే చేస్తే ఈ తెలుగు స్టేట్స్ వాళ్ళకి అర్థమైద్దా? అర్థం కాదు, ఎర్రర్స్ వస్తాయి. అదే హిందీ స్పీచ్ డైరెక్ట్గా తమిళనాడులో ప్లే చేస్తే వాళ్ళకి అర్థమైద్దా? కన్నడలో, మలయాళంలో అర్థం కాదు. అందుకని ఏం చేశారంటే తెలుగుగా ఏం చేశారంటే సీడీతో పాటు ఒక ట్రాన్స్లేటర్, ఒక వర్చువల్ మిషన్ కూడా పంపించారు. వర్చువల్ మిషన్ అంటే ఒక ట్రాన్స్లేటర్ లెక్క అట్లా అనుకో. ఇక్కడ వెంకయ్యనాయుడు పెట్టారు అనుకుందాం. ఎక్కడ? తెలుగు స్టేట్స్లో వెంకయ్యనాయుడు గారు ఉన్నారు కదా, ఇప్పుడు పెద్ద ఏజ్ ఎక్కువైపోయింది, ఆయన లేరు ఇప్పుడు, ఆయన స్పీచ్లు గారు అట్లా పోయి నాకు తెలిసిన పేరు ప్రస్తుతానికి అదే ఉంది. వెంకయ్యనాయుడు ఉన్నారు కదా, ఆయన తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తారు, హిందీ కూడా వచ్చు. అందుకని ఈయన వెంకయ్యనాయుడు అనుకో. ఈయన పేరేంటి? వెంకయ్యనాయుడు. ఇంకా తమిళనాడులో ఇప్పుడు ఎవరు కొత్తగా ఒకటి తిరుగుతున్నాడు? అన్నమలయ్య. తమిళనాడులో ఒక పేరు వినిపిస్తుంది కదరా, ఆయన పేరేంటి? తెలియదులే, ఇంకెవరు అనుకో. ఈ పర్సన్కి అన్నమలయ్య ఏదో ఉంది, ఆ పర్సన్కి హిందీ తెలుసు, తమిళ్ తెలుసు. ఓకే, వీడికి తెలుగు రాదు, మళ్ళీ గుర్తుపెట్టుకో, తెలుగు రాదు, తెలుగులో ట్రాన్స్లేట్ చేయలేడు అన్నమలయ్య. ఈ ఎవరు వెంకయ్యనాయుడు గారు ఉన్నారు కదా, ఆయనేమో
మలయాళంలోకో కన్నడలోకో మలయాళంలోకి ట్రాన్స్లేట్ చేయడు, తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయగలడు. ఈయన ఎవరో తీసుకో, మలయాళం అయితే మాత్రం సురేష్ గోపి గెలిచాడు మొన్న. అక్కడ పేర్లు కొద్దిగా గుర్తున్నాయి. ఇక్కడ సురేష్ గోపి అనుకుందాం. ఎవరు? సురేష్ గోపికి హిందీ వచ్చు, మలయాళం వచ్చు, ఫిక్స్ అయిపోదాం. కన్నడలో కర్ణాటకలో ఎవరున్నారు? యడ్యూరప్ప. నాకు తెలియదు, అంత కొద్దిగా తక్కువే తెలుసు మనకు నాలెడ్జ్. చూస్తాం కానీ పక్క స్టేట్స్ మనకి తక్కువ. పోనీ అనుకో ఎవరో ఒకరు ఉన్నారు అనుకుందాం, యడ్యూరప్పనో సంథింగ్ ఎవరో ఉన్నారు అనుకుందాం. ఆ యడ్యూరప్పకి హిందీ వచ్చు, కన్నడ వచ్చు. ఇప్పుడు చెప్పండి, ఈయన వెంకయ్యనాయుడు, ఈయన అన్నమలై, ఈయన యడ్యూరప్ప, ఈయన సురేష్ గోపి. ఈయనకేమో తెలుగు వచ్చా? ఈయన తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారనుకుందాం, పరిస్థితి ఏంటి? హిందీ మలయాళంలోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటాడు, తెలుగు వాళ్ళకి అర్థం కాదు. అందుకే బాబు నువ్వు అక్కడ కాదు, నువ్వు మలయాళం స్టేట్స్లో మాత్రమే ఉండు ట్రాన్స్లేటర్గా అని అక్కడ పడేస్తాం. ఎందుకంటే ఇక్కడ మలయాళం స్టేట్ కదా ఇదంతా, లైనిక్స్ ఓఎస్ అంటే మలయాళం అనుకుంది. మరి ఇక్కడ యడ్యూరప్ప కన్నడలోకి ట్రాన్స్లేట్ చేశారనుకోండి, మనకేం అర్థం కావదు. ఈయన అక్కడ కాదు, అక్కడే ఉండాలి. ఎక్కడ ఉండాలి? కర్ణాటకలోనే ఉండాలి ట్రాన్స్లేటర్గా. అలాగే ఇంకో ఈయనేంటి అన్నమలైకి తమిళ్ హిందీ తప్ప తెలుగు రాదు, మలయాళం రాదు, కన్నడ రాదు. అందుకని ఎక్కడ వాడిని ఇన్స్టాల్ చేస్తాం? తమిళ స్టేట్లో మాత్రం నువ్వు ఉండరు బాబు, నువ్వు అక్కడ నుంచి బయటికి రా, మాకు నువ్వు ఎక్కడైనా స్పీచ్ ఇచ్చావు పండగ అయిపోతుంది, మాకు ఎవరికి అర్థం కావట్లేదు, నువ్వు ఆడే ఉండని చెప్తావు. వీడు ఈయన వెంకయ్యనాయుడు తెలుగు తప్ప ఇంకెవరు రాదనుకుందాం. ఆయన్ని తెలుగు స్టేట్స్లో మాత్రం ఉంచుతాం. ఆ సీడీని ప్లే చేస్తాడు. ఈ బయట కూడా ఉంది లైన్ బై లైన్, బాయో బెహనో అనగానే నా ప్రియమైన అన్నదమ్ములు అక్క చెల్లెలారా అంటాడు ఈయన, అంతేగా అలా అంటాడు. ఆయన స్పీచే, హిందీ స్పీచే ఎవరికి అర్థమవుతుంది? ఆయనకి అర్థమవుతుంది. ఎవరికి అర్థమవుతుంది? ఇప్పుడు ముఖ్యంగా ఈయనకి అర్థమవుతుంది. ఎవరికి? వెంకయ్యనాయుడు దేంట్లోకి ట్రాన్స్లేట్ చేస్తున్నాడు? తెలుగు వర్డ్స్లోకి. ఆ తెలుగు వర్డ్స్ ఇక్కడ ఈ కంప్యూటర్లో రన్ అవుతాయి అంటే రన్ అవుతాయి. ఇక్కడ ఇది ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పనా? పైథాన్ వర్చువల్ మిషన్స్ ప్రతి కంప్యూటర్కి సపరేట్గా ఉంటాయి కదా. ఈ పైథాన్ వర్చువల్ మిషన్ జనరేట్ చేసిన మిషన్ కోడ్ ఉంటుంది కదా, ఆ మిషన్ కోడ్ ఈ కంప్యూటర్లో తప్ప వేరే కంప్యూటర్లో రన్ అవ్వదు. మిషన్ కోడ్ అంటే ఏంటి సార్? 1s and 0s కదా. ఇక్కడైనా మిషన్ కోడ్ జనరేట్ అయింది, ఇక్కడైనా మిషన్ కోడ్ జనరేట్ అయింది, ఇక్కడైనా మిషన్ కోడ్ జనరేట్ అయింది, ఇక్కడైనా మిషన్ కోడే కదా జనరేట్ అయింది. ఈ మిషన్ కోడ్ ఆర్డర్ అన్నవదా? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు అని అడగొచ్చు నువ్వు. ఓఎస్ మారితే ఆ మిషన్ కోడ్ ఫార్మేషన్ మారుద్ది, రాసే పద్ధతి మారుద్ది. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నేను డిగ్రీ చదువుకునేటప్పుడు వాడు తెలుగే మాట్లాడతాడు కానీ నాకు ఆ తెలుగు అర్థం కాదు. నేను డిగ్రీ చదువుకున్నప్పుడు నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, శ్రీనివాస్ అని వాడి పేరు, ఇప్పుడు నాకు బాగా గుర్తు. వాడు అటు నుంచి వచ్చాడు. వాడు మదనపల్లి ఉంటుంది, మీకు తెలుసా మదనపల్లి? ఆ ఏరియాస్ తెలుసా? కుప్పం, మదనపల్లి అటు సైడ్, చిత్తూరు డిస్ట్రిక్ట్, తిరుపతి సైడ్. వాళ్ళ స్టైల్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది, అది కాదన్నా కదా. వాడేమన్నాడు, ఒకరోజు ఒక సిచ్యువేషన్ చెప్తా. ఒకరోజు నాకు సైకిల్ ఉండేదిలే, అప్పుడు BSSLR 4 అని నాకు సైకిల్ ఉండేది, వాడికి ఉండేది కాదు. మేము ఎక్కడికి వెళ్తే కలిసి వెళ్ళేవాళ్ళం కదా. అనేవాడు, అరే మొదుగా అన్నాడు. ఏంట్రా? బీగాలు ఎత్తుకురాపా బయటికి పోదాం అన్నాడు. నాకేం అర్థం కాదు కొద్దిసేపు, కొంతమందికి అర్థమై ఉంటుంది ఎవరికో. ఏమన్నాడు? బీగాలు ఎత్తుకురాపా బయటికి పోదాం అన్నాడు. ఏదైనా తీసుకురాండానికి ఎత్తుకురా అంటాడు, అర్థమైందా? ఆ బుక్ ఎత్తుకోపా అంటాడు. ఇప్పుడు అర్థమైందా? ఆ పెన్ ఎత్తుకోపా అంటాడు. అప్ప అంటాడు, ఎత్తుకోపా అంటాడు, అర్థమైందా? అట్లా అలా ఏమన్నాడు? బీగాలు ఎత్తుకురా అన్నాడు. బీగాలు ఎత్తుకురా బయటికి పోదాం, ఏం ఎత్తుకురావాలరా అన్న. బీగాలరా అయ్యా, బీగాలరా, నీకు అర్థం కాదురాపా అంటాడు. ఆ బీగాలు అంటే ఏంట్రా అంటే కీ, సైకిల్ కీ తీసుకురా బయటికి పోదాం అన్నాడు. అర్థమైందా? తెలుగులోనే మాట్లాడాడు సార్. అలాగే ఇక్కడ మిషన్ లాంగ్వేజ్ అయినా జనరేట్ అయ్యేది, ఇక్కడ మిషన్ లాంగ్వేజ్, ఇక్కడ మిషన్ లాంగ్వేజ్, ఇక్కడ మిషన్ లాంగ్వేజ్, ఇక్కడ మిషన్ లాంగ్వేజ్. కానీ ప్రాబ్లం ఏంట్రా అంటే ఇదిగో నాకు అర్థం కాదు వాడు మాట్లాడేది. అర్థమవుతున్నా లెక్క ప్రకారం? ఈ పైథాన్ వర్చువల్ మిషన్ జనరేట్ అయిన కోడ్, మిషన్ కోడ్ ఈ కంప్యూటర్లోనే రన్ అయింది తప్ప మ్యాక్ ఓఎస్లో రన్ అవ్వదు. ఆ మిషన్ కోడ్ గుర్తుపెట్టుకో. మిషన్ కోడే అయినప్పటికీ ఆ ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్ మారుద్ది. అందువల్ల ఆ కంప్యూటర్లో సేమ్ మిషన్ కోడే జనరేట్ అవుద్ది, కానీ అది వేరే కంప్యూటర్లో రన్ అవ్వదు, వేరే ఓఎస్తో రన్ అవుతూ ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకో. ఇప్పుడు చెప్పండి, పైథాన్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అవ్వడానికి కారణం ఒకటి బైట్ కోడ్, 2 పైథాన్ వర్చువల్ మిషన్. అర్థమవుతుందా? వినిపిస్తుందా? ఇంకొక పాయింట్ కూడా నేను స్టార్టింగ్లో చెప్పారే, ఇంటర్ప్రిటర్ యూజ్ చేస్తున్నారా అందుకు ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అని చెప్పానా? పైథాన్ వర్చువల్ మిషన్లో ఏ ట్రాన్స్లేటర్ ఉంది? కంపైలర్, ఇంటర్ప్రిటర్? గుర్తుందా? పైథాన్ వర్చువల్ మిషన్లో, పీవీఎంలో పైథాన్ వర్చువల్ మిషన్లో ఇంటర్ప్రిటర్ ఉందా, కంపైలర్ ఉందా? హలో, ఇంటర్ప్రిటర్ ఉంది కదా, చూపించాను కదా ఇమేజ్. ఇంటర్ప్రిటర్ ఉంది. ఇంటర్ప్రిటర్ వల్లే అన్నాను స్టార్టింగ్లో, అది ఇప్పుడు ఇంకా క్లారిటీ ఇచ్చాను. పైథాన్ వర్చువల్ మిషన్ వల్లే అన్నాను, అంతే తేడా. కానీ ఆ పైథాన్ వర్చువల్ మిషన్ ఇంటర్ప్రిటర్ ఉంటుంది చూడు, గ్యారంటీగా ఉంటుంది. ప్రపంచంలో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటున్నాడే అనుకో, గుర్తుపెట్టుకో, అందులో రన్ చేసినప్పుడు ఇంటర్ప్రిటర్ వాడుతున్నాడు అనమాట. పక్క ఫిక్స్ అయిపోద్ది ఈ ఆన్సర్ని. గైస్ ఓకే? ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా అడగొచ్చు నాకు. ఈ రికార్డెడ్ సెషన్ కూడా మీకు షేర్ చేస్తా.
క్లాసెస్ మాత్రం కంటిన్యూగా రెగ్యులర్గా రండి. రికార్డెడ్ సెషన్ మీద ఎప్పుడు మీరు ఆశ పెట్టుకోవద్దు, అది కరెక్ట్ కాదు. ఏ రోజు ఆ రోజు అయిపోవాలి. నెక్స్ట్ డేకి వచ్చేసరికి పర్ఫెక్ట్ ఉండాలి. ప్రతి పాయింట్ ఇవాళ ఏం చెప్పామో రేపటికి మనకి పర్ఫెక్ట్గా ఉండాలి. అంత పర్ఫెక్ట్ ఉన్నప్పుడే జాబ్ గ్యారంటీగా గెట్ చేయగలుగుతాం. గుర్తుపెట్టుకో, జాబే మన ఎయిమ్. జాబ్ కోసమే చదువుతున్నాం, సరదా కాదు కదా. ఆ ఎయిమ్ ఎలా ఉండాలి మరి? గట్టిగా ఉండాలి. అందుకే చూడు ఎలాంటి ఇమేజ్ పెట్టుకుంటాం మేము. ఎలాన్ మస్క్ కానీ జాక్మా కానీ అలాంటి ఇమేజ్ ఎందుకు పెట్టుకుంటాం మేము? బ్యాక్ సైడ్ ఇదిగో ఇక్కడ ఎందుకు పెట్టుకున్నాం చెప్పు? వాళ్ళ గురించి మీరు స్టడీ చేసి తెలుస్తుంది, ఇలాంటి వాళ్ళ గురించి. వాళ్ళు మామూలు కష్టపడట్లా, అర్థమైందా? ఎంతో కష్టపడి 1 మినిట్ కూడా వెయిట్ చేయరు, 1 మినిట్ వేస్ట్ చేయరు, 1 మినిట్ కూడా వేస్ట్ చేయరు. వాళ్ళు అంత ప్లానింగ్తో ఉంటారు కాబట్టి అంత సక్సెస్ అయ్యారు. మనం కూడా చదువుకునే ఒక్క లాంగ్వేజ్ అయినా పర్ఫెక్ట్ ఉండకపోతే ఎట్లా? గుర్తుపెట్టుకోండి, ఉండాల్సిందే, ఉంటాం కూడా. అప్పుడే మనం బెస్ట్ అవుతాం. అసలు జాబ్ నథింగ్ రా, నాలెడ్జ్ ఉన్నోడికి నథింగ్. నేను చెప్తున్నా కదా. ఇమేజ్ కూడా ప్లేస్ చేస్తున్నాను. డౌట్స్ ఉంటే అడగొచ్చు, లేదంటే ఇంకా సెషన్ క్లోజ్ చేస్తున్నా. 2 hours చెప్పాను. జోక్స్ అయ్యి ఎంతగా వేయలేదు, కొద్దిగా సీరియస్గానే డిస్కస్ చేసినట్టున్నాం. పర్లా, ట్రై చేద్దాం. నెక్స్ట్ టైం ఇంకా కొద్దిగా బెటర్గా ట్రై చేద్దాం. ఎనీ సజెషన్స్? ఇఫ్ యూఆర్ హ్యావింగ్ ఎనీ సజెషన్స్ యూ కెన్ జస్ట్ వాట్సాప్ మీ, నో ప్రాబ్లం. ఏం పర్లేదు, భయపడద్దు. మేము టీచర్స్గా మా బాధ్యత ఏంటంటే మిమ్మల్ని మంచిగా ట్రైన్ చేయడం. మీ ప్రాబ్లమ్స్ ఉంటే మాతో షేర్ చేసుకోకపోతే ఇంకెవరితో షేర్ చేసుకుంటారు? లెర్నింగ్ టైంలో ఏమైనా ప్రాబ్లమ్స్ అనిపిస్తే, నీకు ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే నాతో మాట్లాడు, భయం పోయిద్ది, ప్రాబ్లం సొల్యూషన్ దొరుకుద్ది. ఇమేజ్ ఎక్కడ్రా? కంపైలేషన్ గురించి కదా. చిన్న క్వశ్చన్ చూసావు, ఎంతసేపు 2 hours ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. యా, కెన్ వి కంపైల్ ద ప్రోగ్రామ్ అని అక్కడ స్టార్ట్ చేసాం. రేపటి నుంచి ఈవినింగ్ క్లాసెసే. ఈవినింగ్ టైమింగ్స్ తెలుసా? ఈవినింగ్ టైమింగ్ తెలుసారా? కరెక్ట్ టైం చెప్పాను, డెమోకి చెప్పాను తప్ప టైమింగ్ చెప్పలేదు. ఈవినింగ్ టైమింగ్స్ 8:30 to 9:30. 9:30 to 10 ఏమో రివిజన్ క్లాస్ ఉంటుంది. ఈవినింగ్ 8:30 to 9:30. ఒకవేళ ఎవరైనా హాస్టలర్స్ ఉంటే కాలేజీకి వెళ్ళి 8:30 లోపల డిన్నర్ చేసేసి వచ్చి క్లాస్లో కూర్చోవచ్చు ప్రశాంతంగా. అందుకని అలా పెట్టాను. అటు ఇటు కాకుండా 8కే పెట్టాను అనుకోండి, డిన్నర్ చాలా ప్రాబ్లం అయింది హాస్టలర్స్కి, కాలేజ్లో చదువుకుంటున్న వాళ్ళకి. అందుకని కొంచెం అలా అడ్జస్ట్ చేయాల్సి వచ్చింది. అంతకంటే ముందు నాకు ఇంకా క్లాస్ ఉంది, జావా ఫుల్ స్టాక్ రన్ అవుతుంది బ్యాచ్ ఒకటి. అందుకని అంతకంటే ముందుకైతే నేను మూవ్ చేయడానికి కుదరదు. ఇంకేమైనా ఉంటే మీకు ప్రాబ్లం ఉన్నా, డౌట్స్ ఉన్నా, ఇంకేమైనా సజెషన్స్ ఉన్నా నాతో ఇంటరాక్ట్ అవ్వండి. అట్ ది సేమ్ టైం మీకు డెమో నచ్చితే మన గ్రూప్లో, నిజంగా నచ్చితే మన గ్రూప్లో మెసేజ్ చేయండి. ఎంత బాగా నచ్చింది అనేది ఒకసారి మన గ్రూప్లో పెట్టండి. మిగిలిన వాళ్ళకి మోటివేషన్లా ఉంటుంది, ఇంత బాగా సార్ చెప్తున్నారా అని. ఓకేనా? పక్కాగా పెట్టండి. వాయిస్ మెసేజ్ అయినా పర్లేదు, వీడియో మెసేజ్ అయినా పర్లేదు, లేదా జస్ట్ మెసేజ్ అయినా పర్లా, తెలుగులో టైప్ చేసినా పర్లా, మీకు నచ్చినట్టు టైప్ చేయండి. నిజంగా నచ్చితే మెసేజ్ చేయండి. కొత్త పాయింట్స్ మనం నేర్చుకున్నామా, పాయింట్ బై పాయింట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానా, కేర్ తీసుకుంటున్నానా, ఎవరైనా క్వశ్చన్లు అడిగితే ఆన్సర్లు ఇవ్వటం, అలా ప్రతిదీ హైలైట్ చేసి పెట్టండి. మీ నేమ్ కూడా పెట్టండి, ఎవరు పెట్టారు. ఓకేనా? బాయ్. క్లాస్ అయిపోయింది.